వాగీషాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం. వరమభయముదారం పుస్తకం చాక్షహారం మణివలయమనోజ్ఞైః పాణిపద్మయర్దధానా శతవసనలలామా కుందముక్తాభిరామా వసతు శశినిభాస్యా వాచి వాగ్దేవతానః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. వక్తారమాసాద్య యమేవ నిత్యా సరస్వతీ స్వార్థసమన్వితాసీత్. నిరస్తదుస్తర్కకళంకపంకా నమామి తం శంకరమర్చితాంఘ్రిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శాస్త్రాబ్ధిపారదృశ్యానం సంగహీనం తపోనిధిం భజే శ్రీభారతీతీర్థగురుం భద్రౌఘదాయకం. విద్యా వినయసంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతీం. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. సభాయే నమః. మన చిన్మయప్రభ కార్యక్రమాల్లో స్వామి చిన్మయానంద మహారాజు వారి ఆశీస్సులు, శారదా ప్రియానంద మాతాజీ ఆశీస్సులతో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిల్లో అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రవచనాలు పెద్దలందరూ చేసే ఉన్నారు ఇదివరకు. మరి వేదాంత పంచదశి ఇంతవరకు విచారణలో ఇదివరకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఇదివరకు కూడా చెప్పి ఉండొచ్చు. వేదాంత పంచదశి రాసింది విద్యారణ్య స్వాముల వారు అనేది జగత్ప్రసిద్ధి. కానీ అంతా పంచదశి మొత్తం 15 ప్రకరణాలు విద్యారణ్యుల వారు రాయలే. కొంతమంది మతంలో వారు గురుదేవులు 10 ప్రకరణాలు రాశారని, వారు 5 ప్రకరణాలు రాశారని, కొందరు కొన్ని ప్రకరణాలు ఈయన రాసి మొదటి 6 ప్రకరణాలు ఈయన రాశారు, తర్వాతవి వారి శిష్యులు రాశారు అని రకరకాల మొత్తం వాదాలు ఉన్నాయి. మొత్తం మీద విద్యారణ్యులు వారి గురు పరంపర, వారి గురువు గారు కానీ వారి శిష్యులు కానీ మొత్తం అంతా కలిపి ఒక పెద్ద మహా అనర్ఘమైనటువంటి ఒక రత్నాన్ని మనకు అందజేశారు. దాంట్లో ప్రధాన పాత్ర విద్యారణ్య స్వాముల వారిది. విద్యారణ్య స్వాముల వారి గురించి నిన్న కూడా మనం కొద్దిగా అనుకున్నాం. విద్యారణ్యులు అంటే జగద్గురు పీఠానికి, శృంగేరి శారదా పీఠానికి అధిపతులు, విజయనగర సామ్రాజ్యానికి మంత్రబలంతో స్థాపన చేసినటువంటి మహానుభావులు, కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అనే బిరుదు శృంగేరి జగద్గురువుల బిరుదుల్లో ఉంది. దానికి కారణం విద్యారణ్యుల దగ్గర నుంచే, అంతకుముందు ఆ బిరుదు లేదు. అలాగే జగద్గురువుల వారికి ఛత్రచామరాజులు, రాజలాంఛనాలు, బేత కిరీటాలు ఇవన్నీ కూడా విద్యారణ్యుల నుంచే వచ్చాయి. అంతకుముందు వారు కేవలం సన్యాసులే. వారికి అందరూ కాషాయాంబరం తప్ప ఈ రాజలాంఛనాలు ఏం లేవు. ఇవన్నీ ఈ మర్యాదలన్నీ కూడా విద్యారణ్యుల వారికి కలిగిన మర్యాదలు. వారి చేత విజయనగర సామ్రాజ్యం స్థాపింపబడి హరిహర్రాయలు, బొక్కరాయలు వారందరూ కూడా విజయనగరాన్ని పాలించిన తర్వాత వాళ్ళందరికీ కలిగిన గురుభక్తి చేత మేం పొందే ఐశ్వర్యాలన్నీ, మేం పొందే రాజలాంఛనాలన్నీ మా గురువు గారికి కావాలి అనే ఉద్దేశంతో వారికి బంగారు పల్లకీని, పెద్ద వ్యాఖ్యాన సింహాసనాన్ని, ఓ రత్న కిరీటాన్ని, వజ్రవైడూర్యాలతో హారాలని ఇవన్నీ ఇచ్చారు. మాకెందుకయ్యా సన్యాసులు, మాకెందుకు అని వీరంటే, కాదు స్వామి, మీరు లేకపోతే మేము పాటించాం, మీకు లేకుండా మేము అనుభవించలేము, ఇదంతా మీది అనేటువంటి భావంతో ఆ బుక్కరాయలు గారు చేసినటువంటి ఏర్పాటు అది. శిష్య వత్సలులు కనుక సరే మీ అభిప్రాయం ప్రకారం ఏడాదికి ఒకసారి దాన్ని వారి ధరిస్తాం, తక్కువప్పుడు మాకంతా అక్కర్లేదు అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా శారదా నవరాత్రాల్లో దర్బార్ అనే పేరుతోటి జగద్గురువుల వారు ఆ వేషంతో ఆ ఛత్రచామరాజులు, కిరీటాలు పెట్టుకుని ఒకసారి దర్శనం ఇస్తూ ఉంటారు ఆ నవరాత్రాల టైంలో. తర్వాత మళ్ళీ అక్కడ పెట్టేసి వచ్చేస్తారు. తీసుకువెళ్ళేటప్పుడు కూడా చాలా విచిత్రమైన సంఘటన ఏంటి అంటే, అమ్మవారి గుళ్ళోంచి ఆ వేషంతో వస్తారు, మళ్ళీ అవన్నీ అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి మామూలు కాషాయాంబరంతో బయటకు వచ్చేస్తారు. అంటే ఇదంతా నాకు కావలసింది కాదు, విద్యారణ్యుల వారి దగ్గర నుంచి వచ్చిన పరంపర. ఆ సంప్రదాయాన్ని పరిపాలించుకోవడం కోసం వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు, కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యులు అనే పేరు పొందినటువంటి విద్యారణ్య స్వాముల వారు చేసిన గొప్ప ఉపకారం ఇదంతా. విద్యారణ్యుల గురించి చెప్పుకోవాలి అంటే వారు 120 సంవత్సరాలు జీవించారు అనే మాట మనకి అనుకున్నాం. ఆయన భారద్వాజ గోత్రోద్భవులు.
బోధాయన సూత్రం కలిగిన వారు, యజుశాఖ సంబంధించిన పండితులు. వారి గురించి ఓ శ్లోకం వారే రాస్తూ ఉంటారు. సర్వజ్ఞ సహి మాధవ అని. మాధవుడు అంటే ఎవరు అని అంటే సర్వజ్ఞుడు. ఉపోద్ఘాతంలో చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. శ్రీమతి జననీయస్య సుకీర్తిర్మాయణ పిత సాయణ సోమనాథశ్చ మనోబుద్ధి సహోదరౌ యస్య బోధాయనం సూత్రం శాఖాయస్య చ యాజుషి భారద్వాజం యస్య గోత్రం సర్వజ్ఞ సహి మాధవ అని ఆయన లైఫ్ స్కెచ్ అంతా మనకు ఇచ్చేస్తారు శ్లోకాల్లో. అదంటే దీని అర్థం ఏమిటి? మాధవాచార్యులు రాసిన శ్లోకాలే ఇవి. ఇది ఇక్కడ కాదు, పరాశర స్మృతిలో ఉన్నాయి. పరాశర మాధవీయం అని పుస్తకం. ఆ పుస్తకంలో మాధవాచార్యుల వారే వారి గురించినటువంటి వివరాలు మనకు అందజేశారు. ఆయన తల్లి గారి పేరు ఎవరు? శ్రీమతి జననీ యస్య అని. మాయణ సుకీర్తి పిత అని. పెద్ద కీర్తిమంతులైనటువంటి మాయణాచార్యుల వారు ఆయన తండ్రి. తల్లిదండ్రుల పేర్లు చెప్పారు. అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారట. వాళ్ళు మనోబుద్ధి సహోదరు, వాళ్ళ మనస్సు బుద్ధి లాంటి వాళ్ళు. వాళ్ళ పేర్లు ఏంటి అంటే సాయణుడు, సోమనాథుడు. మాధవాచార్యుల వారు వీరి గోత్రం భారద్వాజ గోత్రం. సూత్రం బోధాయన సూత్రం. మనందరికి ఆపస్తంభ సూత్రం అని, బోధాయన సూత్రం అని, ఆశ్వలాయన సూత్రం అని రకరకాలు ఉంటాయి. ఋగ్వేదులందరూ ఆశ్వలాయన సూత్రాన్ని పాటిస్తారు. యజుర్వేదంలోనే బోధాయన సూత్రం కొంతమందికి, ఆపస్తంభ సూత్రం కొంతమందికి ఉంటుంది. ప్రయోగాలన్నీ చేసేటప్పుడు కూడా ఇది బౌధాయన పద్ధత్యా అని ప్రయోగాలు ఉంటాయి. ఆపస్తంభుడు అన్నీ రాయలేదు. అలా లేనటువంటివి, ఆపస్తంభ సూత్రంలో దొరకనవి బోధాయన సూత్రంలో ఉన్న వాటివన్నీ తీసుకోవచ్చు. ఈ రెండు సూత్రాలని అనుసరించే మాధవాచార్యుల వారు వేదభాష్యాన్ని రచించారు. అంచేది మనకి షష్ఠిపూర్తులు ఇలాంటివన్నీ చేస్తాం అనుకోండి, ఇది బోధాయన ప్రయోగాన్ని అనుసరించి చేస్తున్నాము అంటారు. అలాగే సహస్రచంద్ర దర్శనం చేసామంటే ఇది బోధాయన సూత్రంలో చెప్పినటువంటి పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఈ రకంగా విద్యారణ్య మహర్షి పూర్వాశ్రమంలో మాధవుడు లేదా మాధవాచార్యుడు లేదా మాధవ అమాత్యుడు అనే పేరుతో పిలువబడేటువంటి వ్యక్తి బోధాయన సూత్రానికి సంబంధించిన వారు, యజుర్వేద శాఖాధ్యాయి, భారద్వాజ గోత్రం గలవాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ చివరి మాట చాలా గొప్ప మాట. సర్వజ్ఞ సహి మాధవ అని ఆయన రాసుకున్నాడు. ఇతరులందరూ అనడం కాదు, అన్నీ తెలిసినవాడు మాధవుడు అని. అంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే, ఎంతటి విద్యా వైభవం ఉంటే ఆ మాట అనగలరు. రెండోది, అద్వైత సిద్ధాంతాన్ని బట్టి తాను వేరు పరమాత్మ వేరు కాదు కనుక పరమాత్మ సర్వజ్ఞుడు కాబట్టి తాను కూడా సర్వజ్ఞుడే అనే మాట మనం సర్దుకోవడానికి ఉంది. కానీ విద్యా వైభవాన్ని బట్టి నేను ఇంతటి వాడిని అని లోకాన్ని చెప్పడానికి సరిపోతుంది. సర్వజ్ఞ సహి మాధవ. సర్వజ్ఞ పరమాత్మ ఏక ఏవ. పరమాత్మ ఒక్కడే సర్వజ్ఞుడు. మాధవాచార్యులు సర్వజ్ఞుడు అంటే ఆయన పరమాత్మ స్వరూపుడే, ఈయన వేరు ఆయన వేరు కాదు అనేటువంటి అభిప్రాయంతో ఆ ఉపక్రమ శ్లోకాల్లో మాధవాచార్యుల వారు మనకి అందించారు. ఇక ప్రస్తుతానికి ఇది ఎందుకు ఈ పుస్తకంలో ఏముంది అనేది ప్రధానంగా తెలుసుకోవాలి. నిన్న మనం అనుకున్నాం బంధము బంధ కారణం, అనర్థము అనర్థహేతువు, అలాగే పురుషార్థము పురుషార్థ ప్రాప్తి సాధనం అనుకున్నాం. దీని అంతటికీ కూడా ఆత్మను గురించిన అజ్ఞానమే బంధానికి కారణమవుతోంది అనుకున్నాం కదా. మరి ఆత్మను గురించి తెలుసుకోవాలి. ఈ ఆత్మ యొక్క స్వరూపం ఎలా చెప్పారు శాస్త్రాల్లో అని అంటే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఒక మాట, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని మరొక మాట. వీటి వల్ల ఏం తెలుస్తోంది? ఆత్మ సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. ఈ మూడింటిని కలిపి సచ్చిదానంద రూపుడు పరమాత్మ. సత్ చిత్ ఆనంద ఈ మూడు స్వరూపం ఆత్మకి. ఈ మూడింటిని చెప్పడానికి ఆత్మ సత్స్వరూపుడు అని చెప్పడానికి ఒక 5 ప్రకరణాలు, ఆత్మ చిత్స్వరూపుడు అని చెప్పడానికి మరొక 5 ప్రకరణాలు, ఆత్మ ఆనందరూపుడు అని చెప్పడానికి మరొక 5 ప్రకరణాలు. వెరసి 3 15 ప్రకరణాల్లో పంచదశీ గ్రంథాన్ని రాశారు విద్యారణ్యుల వారు. మొత్తం మీద చెప్పదగిన సారం ఏమిటి అంటే ఆత్మ యొక్క సచ్చిదానంద రూపత. అంటే ఆత్మ ఎల్లప్పుడూ ఉండేది, ఎల్లప్పుడూ ప్రకాశించేది, ఎల్లప్పుడూ సుఖస్వరూపము. దానిలో దుఃఖం లేదు, అది లేని కాలం లేదు,
అది ప్రకాశించకుండా ఉండే పరిస్థితి లేదు అనే మాట. సత్ అనేదానికి త్రికాల అబాధ్యము అంటే 3 కాలముల్లోనూ ఒకే రకంగా ఉంటుంది, పుట్టుక నాశము లేనిది. అలాగే చిత్ అంటే స్వప్రకాశము, తనంతట తాను ప్రకాశిస్తూనే ఉంటుంది. తన్ని ప్రకాశింపజేయడానికి మరో వస్తువుని కోరదు. ఇతర వస్తువుల చేత ప్రకాశింపబడకుండా తనంతట తానుగానే ప్రకాశించేటువంటి వస్తువు అన్నట్టు. అలాగే ఆనందరూపుడు అంటే దానిలో ఎప్పుడూ ఆనందమే తప్ప దుఃఖానికి తావే లేదు. అయితే మనందరికీ దుఃఖాలు ఉన్నాయి కదా, అదంతా అజ్ఞానం చేత వస్తున్నాయి. దానికి కారణాలన్నీ వివరించి మనం తర్వాత విచారణ చేసుకుంటాం. చాలా అందమైన మాట ఆయనే రాస్తారు విద్యారణ్యుల వారు. ఆత్మ పుట్టుక నాశము లేనిది, స్వయం ప్రభ, నోదేతి నాస్తమేతి ఏకా సంవిదేశ స్వయం ప్రభ అను మాట అంటారు ఆయనే. నోదేతి అంటే ఉదయించదు, పుట్టదు, నా అస్తమేతి అస్తమించదు, ఏకా అది ఒక్కటి, సంవిత్ జ్ఞానరూపము, స్వయం ప్రభ తనంతట తానుగానే వెలుగొందేటువంటి జ్ఞానరూపంగా ఉంటుంది పరమాత్మ. మనందరికీ ఉండే భ్రాంతి ఏంటి అంటే నేను వేరు, జ్ఞానం వేరు. నాకు ఈ జ్ఞానం వచ్చింది, నాకు ఈ జ్ఞానం పోయింది. జ్ఞానం వేరు, నేను వేరు అనేది వ్యవహారంలో మనందరం వాడుకునే భాష. కానీ వేదాంత సిద్ధాంతంలో నేను వేరు, జ్ఞానం వేరు కాదు. ఆత్మే జ్ఞానస్వరూపుడు. ఆత్మకి జ్ఞానం వస్తుంది అనే మాట అనరు. జ్ఞానం గలవాడు ఆత్మ కాదు, జ్ఞానమే ఆత్మరూపము అనేటువంటిది వ్యవహారం. ఇంక ఈ ప్రకరణంలో మొట్టమొదటిది వివేక పంచకం అని పేరు. ఆ తర్వాత 5టికి అంటే తత్వ వివేకం, మహాభూత వివేకం, పంచకోశ వివేకం, ఇలాగ అవాంతర భేదాల్లో 5 ప్రకరణాలు వివేక పంచకం అని పేరుతో పిలుస్తారు. ఆ తర్వాత 5 ప్రకరణాలకి దీప పంచకం అని పేరు. అది ప్రకాశానికి ఉదాహరణ, సంకేతం. అంటే చిత్ స్వరూపత చెప్పడం కోసం దీప పంచకం అని. ఆ తర్వాత ఆనంద పంచకం అనే పేరుతోటి 3 ప్రకరణాలు. మొత్తం వెరసి 3 5 15 ప్రకరణాల్లోనూ ఆత్మవస్తువు జ్ఞానస్వరూపమై, సత్యమై, నిత్యమై, ఆనందరూపమై వెలుగొందుతుంది అని చెప్పారు. అది ఎంతవైతే మనకేంటి, మనమేమిటి పరిస్థితి అని అంటే మీరు వేరు, అది వేరు కాదు, మీరు వారు ఒకటే. కనుక మీకు కూడా దుఃఖం లేదు, పుట్టుక లేదు, నాశం లేదు, ప్రకాశం లేకుండా ఉండే పరిస్థితి లేదు అనే మాట తెలుసుకోవాలి. అది మా అనుభవానికి దూరంగా ఉంది కదా అని అంటే ఆ అడ్డంగా ఉండేటువంటి ఆ మాయ గోడలన్నిటినీ బదలగొట్టాలి. ఆ మాయ పోతే మనందరము ఆత్మస్వరూపులమే అనేటువంటి పరిస్థితి వస్తుంది. చాలా మంచి సంబోధన చిన్మయ మిషన్ వాళ్ళు అందజేశారు. దివ్యాత్మస్వరూపులారా అని పిలుస్తారు. ఆ పిలుపులోనే ఎంతో వేదాంత సిద్ధాంతం ఇవిడుంది. దివ్యమైన ఆత్మ అంటే ఎవరు? మనందరమా పరమాత్మ అంటే వారు వేరు వేరు వేరుగా కాదు, అంతా ఆత్మస్వరూపమే, అంతా ఒకటే అనేటువంటి భావంలో ప్రపంచమే ఆత్మస్వరూపము. అయితే ప్రపంచంగా ఎందుకు కనిపిస్తోంది అంటే మన అజ్ఞానం చేత కనిపిస్తోంది. నిజమైనది బ్రహ్మవస్తువే, ఇదే బ్రహ్మమే ఈ ఇన్ని రకాలుగా కనిపిస్తోంది. కనుక వస్తువులు వేరువేరైనా వస్తువుల యొక్క జ్ఞానం ఒకటే అని సాధిస్తారు. మొట్టమొదటి ప్రకరణం పద్ధతి నిరూపించే విధానం ఏమిటి అనేది ఆత్మ బ్రహ్మ ఒకటే అని చెప్పాలి. ఆత్మ బ్రహ్మ ఒకటే అని చెప్పడానికి ఎలా చెప్తారు? వస్తువులు వేరైనా జ్ఞానం ఒకటే కనుక జ్ఞానమే ఆత్మస్వరూపము. కాబట్టి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనే సిద్ధాంతం తెలుస్తుంది. వస్తువులు వేరైతే జ్ఞానం ఒకటవుతుందా అని అంటే అనుభవంలో చూడండి మీరు అందరూను. ఓ ఘటం అంటే ఒక కుండ, పటం అంటే ఓ వస్త్రం, ఏదో ఒక కుర్చీయో బెంచీయో మేనో ఏదో ఒకటి, మనుషులు పశువులు జంతువులు రకరకాలు, వీళ్ళందరూ వేరువేరుగా కనిపిస్తున్నారు. కానీ వాటి యొక్క జ్ఞానం వీడు మనిషి, ఇది పశువు, ఇది కుండ, ఇది ఇల్లు, ఇది ఇంకోటి. ఆ జ్ఞానం అన్ని రకాలకి ఒక రకంగానే ఉందిగా. అంటే వస్తువులు వేరువేరుగా ఉన్నా వస్తువుల యొక్క జ్ఞానం ఏకరూపంగా ఉంటుంది. వస్తువులు పుడుతున్నాయి పోతున్నాయి, జ్ఞానం పుట్టిపోదు, జ్ఞానం నిత్యం. జ్ఞానం ఒకటే అయితే మరి ఇన్ని రకాలు ఎందుకు ఉంది అంటే ఇది జ్ఞానము అన్నారు. దేని యొక్క జ్ఞానము? ఘటము యొక్క జ్ఞానము, అది ఘట జ్ఞానము. పటము యొక్క జ్ఞానము అంటే పట జ్ఞానం. అలాగే ఆవు యొక్క జ్ఞానము, ఏనుగు యొక్క జ్ఞానము. జ్ఞానంలో తేడా లేకపోయినా ఈ ఉపాధులను బట్టి దానిలో విడతీస్తున్నాం. ఘటాకాశం మఠాకాశం అన్నట్టుగా ఇక్కడ ఉండే చోటు
మనకి తెలిసే భాషలో చెంబుడు నీళ్లు, గ్లాసుడు నీళ్లు, బిందెడు నీళ్లు. నీళ్ళలో తేడా ఉందా అంటే నీళ్ళే. మనం గ్లాసుతో తీసుకొస్తే గ్లాసుడు నీళ్ళు అయ్యాయి, బిందెలో పోస్తే బిందెడు నీళ్ళు అయ్యాయి, బకెట్లో వేస్తే బకెట్ నీళ్ళు అయ్యాయి. ఇవన్నీ తీసేస్తే నీరే. ఆత్మవస్తువులో తేడా లేదు, దాని ఉపాధుల వల్ల తేడా వస్తుంది. అలాగే ఈ భూమి ఉందనుకోండి, ఈ భూమికి ఈ ఊరు ఆ ఊరు లేకపోతే ఈ జిల్లా ఆ జిల్లా ఇవన్నీ ఎలా వచ్చాయి మార్పులు? పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి భూమిలో ఇది ఈ రాష్ట్రానికి సంబంధించింది, ఇది లేకపోతే ఈ జిల్లాకి సంబంధించింది, ఇక్కడ వరకు ఇది యువతల జిల్లా, తర్వాత అవతల జిల్లా. ఎవరు చెప్పాడు ఈ పేరు? పరమాత్మ చెప్పాడా? ఈ పరిధులను ఎవరు గీసుకున్నాడు? లేకపోతే ఈ పొలంలో ఇంతవరకు నా పొలం, పక్కవాడిది పొలం, వాడు మన ఇద్దరం కోట్లాడుకు సావడం, కోర్టుకు వెళ్ళడం, ఇదన్నీ ఎవరు కల్పించారు? ఇది నిజమా? ఈ పేరు అందరిది అనే మాట ఎవరిది ఉంది? ఈ అడ్డుగోడలు మనం కల్పించుకున్నాం. అడ్డుగోడలను వదిలేస్తే అంతా ఒకటే వచ్చు. భూమి ఒకటే, భూమిలో దేశాలు, కాలాలు, రాష్ట్రాలు ఏమీ లేవు, అన్నీ ఒకటే. అలాగే ఆత్మవస్తువుకి కూడా భేదం లేదు, ఆత్మవస్తువు ఒకటే. ఆత్మకి భేదాలు మనం కల్పించుకున్నాం. ఎలాగే గ్లాసు చెంబు అంటామో అలాగే మనిషిలో ఉండే చైతన్యానికి మానవుడు అని పేరు, పశు శరీరంలో ఉంటే పశువు అని పేరు, పక్షి శరీరంలో ఉంటే పక్షి అని పేరు. ఆ డొక్కు తీసేస్తే అంతా ఆత్మవస్తువు చైతన్యం ఒకటే. ఆ ఉపాధులలోంచి పక్కకు విడతీయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ ఉపాధిని బట్టి మనం వ్యవహారం చేస్తున్నాం. ఎలా అయితే పంచదార చిలక ఉంటుంది అనుకోండి, పంచదారని చిలక ఆకారంలో ఆ షేప్లో పోస్తే దాన్ని చిలక అని పిలుస్తున్నాం. ఏనుగు శరీరంలో పోస్తే దానికి ఏనుగు అంటున్నాం. ఒక మనిషి ఆకారంలో పోస్తే బొమ్మలు తయారు చేస్తాం కదా మనం, పంచదార బొమ్మలు. చిలకరాగా తీసుకొస్తాం, ఏనుగులాగా చూస్తాం, ఓ గుర్రంలాగా చేస్తాం, ఓ ఆడపిల్లలాగా చేస్తాం, ఓ మగాళ్ళలాగా చేస్తాం, ఓ రాజు బొమ్మ చేస్తాం. అని ఏ బొమ్మ అయినా ఎక్కడ కొరికినా తీయగానే ఉంటుంది, అదంతా పంచదారే, దానిలో ఏమీ మార్పు లేదు. దాని ఎప్పుడూ తీపితనం ఉంటుంది. ఏ పేరు పెట్టినా అది పంచదారే. పంచదార చిలకనండి, పంచదారతో ఏనుగనండి, పంచదారతో మనిషి అనండి, ఏమన్నా ఇవన్నీ మనం కల్పించిన వ్యవహారం. అలాగే పరమాత్మ ఎప్పుడూ ఆనందరూపుడే, పరమాత్మకి భేదం లేదు. పరమాత్మ మనం అనుకుంటున్నామంటే ఆ షేపులో మనం కల్పించాం కనుక ఆయనకి మనము అని పేరు వచ్చింది. ఈ నామరూప విభాగం అంతా కల్పితం. అంటే దీన్ని అంతటినీ పక్కన పెట్టి మనం దీనికంటే అతీతమైనటువంటి ఒక ఆత్మవస్తువుని తెలుసుకోవాలి. ఆ తెలుసుకుంటే మనకి ఈ అజ్ఞానం అంతా పోతుంది. ఇది గ్రంథం యొక్క ఉద్దేశం. దానికోసం ప్రారంభం చేస్తున్నారు స్వామివారు, విద్యారణ్య స్వాముల వారు. చాలా గొప్ప ఉపక్రమం, ఎత్తుగడ. ఆ ఉపక్రమంలో ముందు ప్రారంభం చేసేది ఏమిటి అంటే అందరూ చేసేటువంటి గురు ప్రార్థన. ఆ గురు ప్రార్థనతోటే ఆరంభం చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహ గ్రాసైక కర్మణే. ఈ శ్లోకం నిన్న కూడా అనుకున్నాం మనం. ఆ గురువుల యొక్క పాదద్వంద్వానికి నమస్కారము. ఆ ఎవరు గురువులు? శ్రీ శంకర ఆనందులు. ఆ మాటకి సంస్కృతం చదువుకున్నటువంటి వాళ్ళు భాషకి సమాసాలు రాస్తూ ఉంటారు. శ్రీమాంశ్చాసౌ శంకరానందశ్చ శ్రీ శంకరానంద అని పేరు. అని అంటే శంకర అనే మాటకి అర్థం ఏమిటి? సుఖాన్ని ఇచ్చేవాడు. ఆయన ఆనంద రూపుడు. ఆనందం అంటే ఏ చిన్న ఆనందమా కాదు, నిరతిశయ ప్రేమస్వరూపుడు. ఎవరికంటే పెద్ద ఆనందం లేదో అటువంటి గొప్ప ఆనంద రూపుడు. అంటే పరమ ఆనందుడు, పరమానంద రూపుడైనటువంటి పరమాత్మ. ఆయన శంకరుడు. శంకరశ్యాసౌ ఆనందశ్చాన్, అందరికీ శుభాన్ని కల్పించేటువంటి పరమానంద రూపుడైన వాడు పరమాత్మ. వారెవరు అంటే వీరి గురువుగారు శంకర ఆనందులు అని ఆయన గురువుగారి పేరు. ఆయన శ్రీమాంశ్చాసౌ శంకరానంద. ఆయన ఈ గురు రూపంలో, ఆ పరమాత్మే గురు రూపంలో నాకు జ్ఞానభిక్షని ప్రసాదించి నాలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి నాకందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని ఇచ్చారు. కాబట్టి వారికి నేను నమస్కారం చేస్తున్నాను. దీంట్లో గొప్ప విశేషం ఏమిటి అంటే శంకర ఆనంద రెండు మాటలు అన్నారు. శంకర అనేటువంటి మాటకేమో జీవుడు అర్థం, ఆనంద అనేదానికి పరమాత్మ అర్థం. ఆ ఒకడికే శంకరుడు ఆనందుడు అని రెండు విశేషణాలు వేయడం వల్ల జీవుడు పరమాత్మ ఒకటే అని తేలింది. కనుక జీవుడు పరమాత్మ ఒకటే అనేటువంటి విషయాన్ని మనకి సూచించడం ప్రధానంగా పెట్టుకుని ఈ శ్లోకాన్ని రాశారు. అది గురుభక్తితోటి గురువుగారికి నమస్కారము చేశారు.
అంటే ఏమైంది, ఒకే వస్తువుని భిన్న భిన్న వస్తువులుగా మనం చూడడం వల్ల మనకి ఈ బంధం అంతా కలుగుతోంది. ఆ గురువుగారు తమ ఉపదేశాల చేత ఈ భేదాన్ని తొలగించి ఒకటే అనే విషయాన్ని మనకి చెప్తే అప్పుడు మనకి మోక్షం కలుగుతుంది. అంటే బంధము కలగడానికి కారణం భేద జ్ఞానం. వేరు వేరు, నేను వేరు నువ్వు వేరు అని అనుకుంటే నీ మీద నాకు ఒక ప్రేమ ఉండొచ్చు, లేదా ద్వేషం ఉండొచ్చు, కోపం రావచ్చు, నీకు ఉపకారం చేయాలనిపించవచ్చు, లేదా నీకు ఏదో హానిక తలబెట్టాలనుకోవచ్చు, రకరకాలు వస్తాయి. నువ్వు నేను వేరు కాదు ఒకటే అనుకున్న వాడికి తన్ని తను ద్వేషించుకోవడం కానీ తన్ని తను ప్రేమించుకోవడం కానీ ఏమీ ఉండవు. అంతా ఒకటే అన్నవాడికి యదా సర్వం ఆత్మైవాభూత్ తత్కేన కిం పశ్యేత్. దేనితో దేన్ని చూస్తావయ్యా? చూడడానికి వస్తువు లేదు, చూడబడే వస్తువు వేరేగా లేదు, చూసేవాడు వేరేగా లేడు, అంతా ఒకటే అన్నప్పుడు గొడవే ఉంది. సర్వం ఆత్మస్వరూపమే అన్నవాడికి భ్రాంతి ఉండదు. ఎప్పుడు భేదభావం ఎప్పుడు ఉంటుందో అప్పుడు భయం ఉంటుంది. తైత్రీయంలో చెబుతారు, గణపతి గారు ఉన్నారు, ఉదరం అంతరం గురుతే అథ తస్య భయం భవతి. చిన్న తేడా అరం గురుతే, భేదాన్ని చూసి చిన్నపాటి భేదాన్ని చూసినా వాడికి భయం తప్పదు. అంతే. అభయం ఎప్పుడు వస్తుంది అని అంటే భేదం లేకుండా ఉంటే అభయం. తత్వేవం అభయం విదుషోమన్ వానస్యాన్. విదుష అంటే తెలుసుకున్న వాడికి అభయం, తెలియకుండా అజ్ఞానంలో ఉండి భేదభావంలో ఉన్న వాళ్ళకి భయం. ఈ భయము శోకము పోవడమే వేదాంత శాస్త్రానికి పరమ ప్రయోజనం. అభయం ప్రతిష్టాం విందతే అని ఒక మాట, తరతి శోకం ఆత్మవిత్ అని మరొక మాట. ఆత్మవేత్త శోకమును దాటుతాడు, ఆత్మవేత్త అభయస్థితిని పొందుతాడు. అభయం వై ప్రాప్తోసి జనక, అభయాన్ని పొందాడు. మనందరం కోరుకునేది అదేనా కాదా? మాకు భయం కావాలని ఎవరైనా అనుకుంటామా? మాకు శోకాలు రావాలని ఎవరైనా అనుకుంటామా? నాకెప్పుడూ భయం లేకుండా ఉండాలి, నాకెప్పుడూ శోకాలు లేకుండా ఉండాలి అనే స్థితే కోరుతాం మనం. భయం దేనివల్ల వస్తుంది? ద్వితీయాద్వై భయం భవతి. రెండవ వస్తువు వల్ల భయం వస్తుంది. ఒకే వస్తువు అనుకున్న వాడికి భయం లేదు. పైగా భయం ఎవరి వల్ల అంటే పక్షాల వల్ల, అనేక రకాలైనటువంటి వ్యక్తుల వల్ల, పదార్థాల వల్ల, వస్తువుల వల్ల భయం కల్పిస్తూ ఉంటుంది. చిట్ట చివరికి పెద్ద భయం ఏమిటి అంటే అన్నిటికంటే పెద్ద భయం మృత్యు భయం. అదే లేదు అన్నవాడికి ఇంకేం చేస్తారు? ఇప్పుడు వేళాకోళంగా ఓ మాట ఉంది. మాకు ఓరియంటల్ కాలేజీలో విద్యార్థులు చదువుతూ ఉండేవారు. విద్యార్థికి గొప్ప శిక్ష ఏంటి అంటే టీసీ ఇచ్చి పంపించేస్తామని కదా, అంతకంటే ఏం చేయగలరు? ఓ స్కూల్లో విరాట్ చేరాడు, వాడి ప్రవర్తన బాగోలేదు, చదవటం లేదు అన్నాం అనుకోండి, ఏమంటాం వాడిని? మీ నాన్నతో చెబుతాను, లేకపోతే నీకు రేపొద్దున నిల్చోబెడతాను, కూర్చోబెట్టి చిన్నవి. ఆఖరికి ఒళ్ళు మండి నిన్ను ఇక్కడి నుంచి పంపంటాను అంటాం. సంతోషం పెందరాలే పారేయండి అనేవారు. ఎందుకంటే ఆ టీసీ పెందరాలే ఇచ్చేయండి, పక్క వాళ్ళు పిలుస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా వాడిని మనం ఏం చేస్తాం? అలాగే చిట్ట చివరికి ఎంత పెద్ద ఘోరాతి ఘోరమైన నేరం చేశారు అంటే ఏం చేస్తారు? మరణ శిక్ష. ఆ మరణం నాకు ఎక్కలే, కావాలి, వెంటనే కావాలిదా? ఇలా బతుకుంటేనే దుఃఖం, పోతే గొడవే లేదు. ఈ మరణం వల్ల నాకు ఏమాత్రమూ ఇబ్బంది లేదు, మరణ భయం మాకు లేనే లేదు. జన్మ జరా మృత్యువుల వల్ల భయం అనేది దేహానికి తప్ప మాకేముంది? మనిషిలో 3 భాగాలు, శరీరం ఒకటి, మనస్సు ఒకటి, ప్రాణం ఒకటి. ఆత్మ అనేది నిత్యం, అది అట్టి పెడదాం. ఆత్మకి ప్రాణములతో సంబంధం ఉంది, ఆత్మకి మనస్సుతో సంబంధం ఉంది, ఆత్మకి శరీరంతో సంబంధం ఉంది. శరీరానికి సంబంధించి పుట్టుక, నాశము, రోగాలు, రొచ్చులు ఇవన్నీ దానికి కలుగుతున్నాయి. ఇవి నాది అనుకుంటున్నాడు వాడు. అలా విడతీసేస్తే పుట్టింది శరీరం, పోయింది శరీరం, నాకేముంది? నజాయతే మ్రియతే వా విపుశ్చిన్నాయం భూత్వా భవితా వా నభూయః అని ఉపనిషత్తుల్లో ఆత్మ పుట్టదు, ఆత్మ నశించదు, జనన మరణ విక్రియ రహితము ఆత్మ అని చెబితే వాడికి పుట్టుక చావుల వల్ల వచ్చే భయం కానీ ఆనందం కానీ లేవు. అవి శరీరానికి సంబంధించింది. మరి శోకం, మోహం అవన్నీ అంతఃకరణానికి సంబంధించిందయ్యా, మాకేముంది? మనస్సును బట్టి సుఖమా దుఃఖమా నువ్వు అనుకోవడాన్ని బట్టి. ఒకడు ఏసీ ఆన్ చేసేవాడు అనుకోండి, ఒకడు బాగుంది అంటాడు, ఒకడు చలేస్తోంది కట్టేయండి అంటాడు. అంటే ఇంతకీ ఏసీ దుఃఖహేతువా సుఖహేతువా అంటే ఎవడు వాడి 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 భావాన్ని బట్టి, వాడి స్థితిని బట్టి. ఒకడు వెయ్యండి అంటాడు, ఒకడు వద్దండి అంటాడు. నిజమైన సుఖహేతువే అయితే అందరూ కావాలని అనాలిగా, అందరూ అన్ని వేళలా కావాలి అనాలి అంటున్నారా?
ప్రపంచంలోని ఏ వస్తువుని తీసుకున్నా అందరూ అన్ని వేళలా ఇది నాకు అవసరము అనే మాట ఎప్పుడు అనరు. ఒకప్పుడు ఎక్కలేదంటారు. ఆఖరికి ప్రాణానికి సంబంధించి ప్రాణాధికంగా ప్రేమించిన భార్యో భర్తో ఉంటే వాళ్ళని కూడా చాలా నెత్తిమీద పెట్టుకుని చూసిన వాళ్ళు కూడా అబ్బాయి ఎందుకు వచ్చిన సాగు, ఇది నాకు అనవసరమైన పరిస్థితి అనగా ఈ లంపడం తగులుకున్నాను అనుకుంటాడు చివరికి. భార్యకి అలాంటి ఆలోచన రావచ్చు, భర్తకి అలాంటి ఆలోచన రావచ్చు. ఇదంతా ఎందుకు అని అంటే తన ప్రేమ ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఉపనిషత్తు. అంటే తన కోసం తన మీద ఉండే ప్రేమతో తనకి సంబంధించి తనకి ఆనందాన్ని కల్పిస్తారు అనే భ్రాంతితో తన కుమారుల్ని, తన భార్యని, తన ఇళ్ళు వాకళ్ళని, పొలం బొటల్ని, అధికారాలని, డబ్బుని, వీటిని అన్నిటినీ కోరుకుంటున్నాడు. అవన్నీ ఎందుకు అంటే వాటి మీద ప్రేమ కాదు, వాటి వల్ల తనకి సుఖం వస్తుంది అని. ఎంతసేపు తన సుఖాన్ని కాంక్షించి తనకి సుఖం వాటి వల్ల వస్తుంది అనేటువంటి మోజులో పడి వాటిని అన్నిటినీ కోరుకుంటున్నారు. వైరాగ్య సంపన్నుడైన మహాయతీశ్వరులు ఎవరైనా ఉంటే వీటి వల్ల సుఖం లేదు, సుఖం నా స్వరూపం, వీటితో నాకు పని లేదు అంటే సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఎందుకు అక్కర్లేకపోయింది, మనకు వీళ్ళతో ఎందుకు కావాలని చిక్కుకున్నాం మనం అని అంటే మనం సుఖం వీటి మీద ముడిపడి ఉంది, వీటి వల్లే సుఖం, ఇవి ఉంటే సుఖం ఇవి లేకపోతే దుఃఖం అనే ఒకటువంటి అజ్ఞానంలో ఉన్నాం మనం. కానీ సుఖం వాటిలో లేదు అనే విషయం తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. టైం బాగా పరిణతి అయిపోయిన తర్వాత చెట్టు చివరికి నేను ఎంత మోసపోయాను, నా జీవితం అంతా ధారపోసాను, వీళ్ళని నమ్ముకున్నాను, వీళ్ళు ఎందుకు పనికిరారు అంటారు. చివరికి కుర్రాడే వదిలేస్తారు. ప్రాణోత్క్రమణ సమయంలో అందరూ వదిలిపోతారు. అప్పుడు వాడు అనుకుంటాట, వీళ్ళ కోసం నేను ఈ జీవితాన్ని అంతటినీ ధారపోసాను, దీంట్లో కొంతకాలమైనా సత్సంగం చేసి ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే నేను కృతార్థుడిని అయ్యేవాను, కానీ నన్ను నేను తెలుసుకోలేకపోయాను, ఈ జన్మ వృధా అయిపోయింది. కిమహగం సాధునా కరవం కిమహం పాపమకరవమితి అనే జీవుడు వేదన పడిపోతాడట చివరికి. ఏమీ మంచి పని చేయలేకపోయానే, పరమేశ్వరుడు ఇన్ని రకాల సంపదలు ఇచ్చాడు, ఎందుకు ఎవరికీ ఉపయోగపడలేకపోయాను, నాకా నేను మేలు చేసుకోలేకపోయాను, ఎన్ని తప్పులు చేశానో, ఎన్ని రకాల పాపాలు చేశానో, ఒక్క మంచి పని కూడా చేయలేకపోయాను కదా, నా బతికెందుకు అనుకుంటే పాపం చివరికి. ఇది అలా కాకుండా ప్రతినిత్యము ప్రతి మనిషి ఏ రోజుకు ఆ రోజు ఇలాంటి విచారణ చేసుకోవాలి అంటుంది శాస్త్రం. ఉదయకాలంలో లేచిన దగ్గర నుంచి పని చేసి రాత్రి నిద్రపోయే టైంలో భగవంతుడి దగ్గర కూర్చుని ఈ రోజు నాకు భగవంతుడు ఆయుర్దాయాన్ని ఇచ్చాడు, ఈ రోజు నేను ఏదైనా మంచి పని చేశానా, కిన్నుమే పశుభిస్తుల్యం జన్మ, ఈ రోజు నాకు పశువులతో సమానంగా గడిచిందా, లేక ఏదైనా మానవుడిగా చేయాల్సిన పని చేశానా, పరమాత్మకి ప్రీతికరమైనటువంటి మంచి పని ఏదైనా చేయగలిగానా, నేను ఏదైనా కొంత సంపాదించుకున్నానా, అంటే ఆధ్యాత్మికంగా ఔన్నత్యాన్ని సాధించానా, ఇలాంటి ప్రతినిత్యం ఆలోచించుకుంటే వాడు తప్పుడు పని చేసే అవకాశమే లేదు. అలా తప్పుడు పని చేయకపోతే దుఃఖం రానే రాదు. ఇదిగో ఈ నేపథ్యంలో ఈ శ్లోకం మనకి అందించి శాస్త్రము యొక్క విషయ ప్రయోజన సంబంధ అధికారులు అనే నలుగురిని చెప్తారు. ఏ శాస్త్రమైనా దానిలో చెప్పే విషయం ఏమిటి, చెప్పే విషయం వల్ల చదువుకుంటే మనకు వచ్చే లాభం ఏమిటి, ఎవరు దీన్ని చదవాలి అనేటువంటి విషయాలన్నింటినీ సూచిస్తారు. ఈ వేదాంత శాస్త్రానికి విషయం ఏమిటి అని అంటే ప్రత్యేక బ్రహ్మైక్యం, ఆ జీవబ్రహ్మలు అందరూ ఒకటే, వేరు కాదు, ఆనందరూపుడైన పరమాత్మే అన్నీ అయి ఉన్నాయి, అన్నీ ఆయన స్వరూపమే అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే సమస్తమైనటువంటి దుఃఖాలు పోతాయి. అది ప్రయోజనం. ఎవరు తెలుసుకోవాలి అంటే మీలాంటి జిజ్ఞాసులే అధికారులు దీనికి. లోకంలో మార్కెట్లో పెట్టి అమ్మేసి వస్తువు కాదు కదా, అక్కర్లేని వాడికి ఏం చెప్తాం అంటే దీన్ని కావాలి అనుకునేవారు ఎవరో వాళ్లే దీనికి అధికారులు. జిజ్ఞాసులు అధికారి. సంబంధం ఏమిటి అంటే చెప్పడం, చెప్పబడ్డం, ప్రతిపాదక భావ సంబంధ. ఆ విషయాన్ని చెప్పడం కోసం ఈ శాస్త్రం బయలుదేరింది. ఈ శాస్త్రంలో వేదాంతం విషయం. అలాంటి వేదాంత విషయాన్ని మనకి అందజేసేటువంటి సద్గురువులకి నమస్కార రూపంలో ఈ విషయ ప్రతిపాదన అంతా కూడా చేస్తున్నారన్నమాట. ఆ మాట ఎక్కడ చెప్పారు మీకు అంటే సవిలాస మహామోహ గ్రాసైక కర్మణే అనే మాట. ఈ కార్యప్రపంచమంతా అజ్ఞానం వల్ల తయారైంది. అది ఒక పెద్ద మొసలు లాంటిది. దాన్ని మింగేసి దానిని ధ్వంసం చేసేటువంటి పని గురుదేవులు చేస్తున్నారు. అటువంటి గురువు గారి పాదాలకు నమస్కారము అన్నాడు ఆయన. దీనివల్ల ఏం తేలింది?
ఈ సమస్త విధమైన కార్య ప్రపంచమే మనకి బంధహేతువు. దీన్ని పోగొట్టడమే, అనర్థ నివృత్తే ఈ శాస్త్రానికి ఫలం స్పష్టంగా చెప్పారు. దానికి ప్రధాన ఉపదేశం గురువుగారు కనుక గురువుని ఆశ్రయించి గురూపదేశం చేత మనం కృతార్థులం కావడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. అంటే ఎవరికి మోక్షం కావాలి అనుకునే కోరిక ఉంటుందో వారు ఇటువంటి గ్రంథాలని అధ్యయనం చేయాలి, మననం చేయాలి. ఓసారి వింటే సరిపోతుందా అంటే అది మనస్సుకి అవగతం అయిపోయి ఎటువంటి సందేహం లేకుండా ఉంటే చాలు. కానీ అలాంటి పరిస్థితి రాదు. దుర్బోధత్వాద్ ఆత్మవస్తున అని భగవత్పాదులే శంకరాచార్యుల వారే గీతాభాష్యంలో చాలా చోట్ల చెప్పారు. ఈ ఆత్మవస్తువు ఒకసారి వింటే అందుబాటులో ఉండేది వ్యవహారం కాదు, జారిపోతుంది. తెలిసినట్టుకే ఉంటుంది కానీ తెలియదు. అలా తెలిసినా అది నిలకడగా మన మనసులో ఉండాలి అంటే మళ్ళా మననం చెయ్యాలి. ఎంతసేపు అంటే యవజ్జీవం, జీవితాంతం వేదాంత విచారం చేస్తూనే ఉండాలి. ప్రతినిత్యము వేదాంత విచారం చేస్తూనే ఉండాలి. ఆ జీవితాన్ని అంతటినీ కూడా బ్రహ్మ విచారంలోనే గడపాలి. ఆ గడిపినప్పుడు చిట్ట చివరి కాలంలో ఆ భగవంతుడి యొక్క స్మృతి కలిగి ఆ స్మృతితో ఈ శరీరం వదిలేస్తే మనం భగవంతుడి రూపాన్ని పొందుతాం. దేన్ని ఆలోచిస్తూ శరీరాన్ని వదిలేస్తామో ఆ రూపాన్ని మనం పొందుతాము అనేటువంటి మాట చాలా దృష్టాంతాల్లో చూపింపబడింది. ఎంతసేపు దాని మీద మమకారం చావలేక వాడు అలా ఉండి దెయ్యమైపోయాడు అంటాం మనం. అంటే ఏమర్థం? ఆ కోరికలు నశించలే, కోరికలు ఇంకా అనుభవించాలి, అది ఇంకా వదలలేదు, ప్రాణం పోయింది. ఏం చెయ్యాలి అంటే ఎవరి శరీరం మీదో వాడి ద్వారా వాడు తింటే మన ఆకలి తీరుతుంది, ఈ పని చేస్తే మనకి సుఖం వస్తుంది ఇలా అనుకుంటాం. ఇది గాలి ధూళి ఉన్నాయా, అదంతా సైంటిఫిక్గా ఆ మాటలు పక్కన పెట్టండి. అలా కాకుండా ఆత్మకి ఈ కోరికలు అనేటువంటివి చాలా ఇబ్బందిగా ఉన్నాయి, వాటిని తగ్గించుకోవాలి అనేటువంటి మాట, సర్వకామ నివృత్తి అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే నిజం తెలిస్తే ఇవేవి శాశ్వతాలు కాదు, వీటి వల్ల నాకు ఎటువంటి లాభము లేదు అని అనుకున్న వాడికి వాటి మీద కోరిక ఉండదు. అలా కాకుండా ఇదే నిజము, ఇదే నిత్యము, దీనివల్ల చాలా గొప్ప లాభం ఉంటుంది అంటే అది నాకు కావాలండి అంటాడు. ఇది కోరిక పుట్టడానికి కారణం ఏమిటి అంటే ఆ వస్తువు మన్నిక గలది, ఆ వస్తువు చాలా విలువైనది, ఆ వస్తువు వల్ల నీకెంతో లాభం ఉంటుంది అనుకుంటే ప్రతివాడు ఎగబడి కొంటాడు. మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్ అంతా అంతేకా, ఇలాంటి వస్తువు ఆసియా ఖండంలోనే లేదు, మా షాప్ అంత పెద్ద షాపు ప్రపంచంలోనే లేదు అని ప్రతివాడు అంటాడు. అందరూ అంటే మాట ఎలా కుదురుతుంది? ఒకడంటే బాగానే ఉంది, అందరూ ఇదే మాట అంటే అది నిజమని నమ్మాలా మనం? నా అంతటి వాడు లేడు అని నేను అన్నాను, మీరు అన్నారు, ఇప్పుడు రెండు నిజాలు అవుతాయా? నా అంతటి వాడు లేడు అని ఎవడో ఒకడండి తగ్గమ వాళ్ళు అవునండి అంటే పర్వాలే. కానీ అలా కాకుండా అందరూ ఎవడి మట్టుకు వాడే నా అంతటి వాడు లేడంటే ఇదేం నిజం అంటే వాడి స్వరూపం వాడికి తెలియలేదు అని అర్థం. మా షాపే ప్రపంచంలో గొప్పది అని అన్నాం అనుకోండి, పక్కవాడు అలాగే అంటే వాడి మాట నిజమా, నీ మాట నిజమా? అంటే రెండూ అబద్ధమే. ఎవరి మట్టికి వాడి ఆలోచనలో వాడి దగ్గరికి 10 మంది రావాలి, వ్యాపారం సాగాలి, వాళ్ళ దగ్గర వస్తువులు అమ్ముకోవాలి, లాభం సంపాదించాలి, ఇదే కోరిక కదా, ఈ కోరికతో చేసే పని. అలాగే ఈ వస్తువు నాకు సుఖప్రదం అని అనుకుంటున్నాం, ఆ వస్తువు కావాలనుకుంటున్నాం, ఆ వస్తువును సంపాదించడానికి విశేషమైన కృషి చేస్తున్నాం, దానికోసం మన శరీరంలో ఉండేటువంటి బలం అంతా దానికోసం వినియోగిస్తున్నాం. చిట్ట చివరికి అది కాస్త జారిపోతుంది, ఏడుస్తున్నాం. పుత్రుడు కావాలి అని ఎంతమందో కోరిక, ఆ పుత్రుడు దీర్ఘాయుష్మంతుడు కాకపోతే వాడు పోయిన తర్వాత ఎంతో దుఃఖం. ఇంకా పుత్రుడు వల్ల సుఖాన్ని సాధించావా, దుఃఖాన్ని సాధించావా అంటే సుఖం భ్రాంతి పడ్డాం, సుఖంగా లేదండి, చిట్ట చివరికి దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోయాడు వాడు, నాకు ఈ బాధే మిగిలింది అంటాడు. అంటే పుత్రుడు వల్ల కలిగే సుఖం తాత్కాలికం, పుత్రుడు పోతే ఉండే దుఃఖం శాశ్వతంగా మిగిలిపోతుంది. సుఖం సమయం తక్కువ, దుఃఖం సమయం ఎక్కువ. అలాగే డబ్బు రావాలి అని పడిన కృషి, ఆ డబ్బును సంపాదించినప్పుడు దాన్ని రక్షించుకోవాలి అనేటువంటి బాధ్యతలు, బరువులు, బాధ, ఆ డబ్బు వల్ల పొందే సుఖం క్షణికం. ఆ క్షణికమైన సుఖాని కోసం ఇంత తాపత్రయం పడుతున్నాడు. అది కూడా సుఖాభాసం, సుఖం కాదు. సుఖంలాగా మనం అనుకుంటున్నాం. నిజమైన సుఖం మన దగ్గరే ఉంది, ఆత్మసుఖం. కానీ దాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం. అంటే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అనే దృష్టితో ఈ స్వాముల వారు ఈ ఆరంభం చేశారు. తత్పాదాంబురహద్వంద్వ సేవా నిర్మల చేతసాం సుఖబోధాయ తత్వస్య వివేకోయం విధీయతే.
ఇంతకీ అంత మంచి మాటే, ఇవన్నీ ఇదివరకు విన్న మాటలేనండి మేము. శంకరానందులు మీ గురువుగారు చాలా గొప్పవారు, ఆయన చాలా ఉపదేశాలు చేశారు. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఆయన చెప్పారుగా, చాలుగా. మేము ఆయన దగ్గరికే పోతాం, లేదా శంకరాచార్యుల వారు రాసిన భాష్యాలే చదువుకుంటాం, మళ్ళీ మీ పుస్తకం మాకెందుకు అని అంటారేమో. తన పుస్తకం ఎందుకోసమో తానే ప్రకటించుకుంటున్నాడనమాట. ఆ తత్పాదాంబురుహద్వంద్వ సేవ నిర్మల చేతసాం. గురువుల యొక్క పాదద్వంద్వం, వాటిని సేవం చేయడంలో, వాటిని సేవించడం వల్ల నిర్మలమైన మనస్సు కలిగినటువంటి వారు మనుషులందరూ ఉంటారు. అంటే ఎవరికి గురుభక్తి ఉంటుందో, గురు సేవ చేస్తారో వారి మనస్సు నిర్మలంగా ఉంటుంది, వారికి చిత్తశుద్ధి కలుగుతుంది. అలాంటి వాళ్ళకి సుఖబోధాయ తత్వస్య, వాళ్ళకి తత్వం సుఖంగా అర్థం కావాలి. అంటే ఎవరికి గురుభక్తి లేదో వాళ్ళ కోసం కాదు, గురుభక్తిని ఉంది గురు సేవ చేయలేదు వాళ్ళకి మాకు పని లేదు. ఎవరికి గురుభక్తి ఉందో, ఎవరు గురు సేవ చేశారో, సేవ చేశాం కానీ దాని ఫలితం అనుభవించలేదు అంటే చాలలేదన్నమాట సేవ. దానివల్ల నిర్మలమైన అంతఃకరణం కలగాలి. అలాంటి వాళ్ళ కోసం పుస్తకం ఇది. అంటే గురుభక్తి కలిగి గురు సేవ చేసి మనస్సుని నిర్మలంగా అట్టే పెట్టుకున్నటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు శుభ్రంగా అలికాం, ముగ్గు పెట్టాం, ఇప్పుడు దీనిలో పూజ చేయాలి. అంతేగాని మొత్తం అంతా చెత్త చెదారం నిండిపోయింది, దానికి కడగలేదు తొడవలేదు అంటే అక్కడ దేవపూజ ఏం చేస్తాం? అంచేది ముందు ఏం చేయాలి? ఇల్లు శుభ్రంగా కడుక్కోవాలి. పండగ వస్తుంది అంటే ఇల్లు వాకళ్ళు దులుపుకుంటాంగా. కొన్ని సంప్రదాయాల్లో నేను చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళ సంసారంలో సంవత్సరం పొడుగునా వాడినటువంటి ఇతర సామాన్ అంతటిని పండగ వచ్చేసరికి దాని అంతా శుభ్రంగా తల మెరిసేలాగా తోమేసి మీరు వాళ్ళ మీద అలా ఎగ్జిబిషన్ పెడతారు. అది ఎప్పుడైనా వాడతారా? వాడరు. ఈ తోమడం ఎందుకు? దాన్ని ఎప్పుడు వాడకపోతే ఈ ఏడాది పాటు తోమి మన ఇంటికి వచ్చిన వాడు దాన్ని చూడడానిక అంటే అదో మోజు. మా ఇల్లుకు రంగులు వేయించుకోవడం, మా ఇల్లు సున్నాలు కొట్టించుకోవడం, లేకపోతే మా ఇల్లులో ఉన్న వస్తువులన్నీ కడుక్కోవడం, శుభ్రం చేసుకోవడం, ఇదంతా ఏమిటి అంటే ఒక పరిశుభ్రత, ఆనందంగా ఉండాలి, వాతావరణం బాగుండాలి. అలాగే ముందు వాతావరణం బాగుండాలి అంటే ఎక్కడ బాగుండాలి? స్వచ్ఛ భారత్ అంటున్నారు. స్వచ్ఛ భారతం స్వచ్ఛమే ఎప్పుడు. మనం దాన్ని పాడు చేసాం. పాడు చేయకుండా ఉంటే అదే స్వచ్ఛంగానే ఉంటుంది. స్వచ్ఛత అనేది మనం తీసుకురావాల్సింది కాదు. మనం స్వచ్ఛత ఎలా వస్తుంది అంటే దాంట్లో చెడ్డ వాతావరణం క్రియేట్ చేయకుండా ఉంటే అది స్వచ్ఛంగానే ఉంటుంది. కానీ ఆ స్వచ్ఛత బాహ్యమైన స్వచ్ఛత కాదు, మానసికమైన స్వచ్ఛత ఉండాలి. మన మనస్సులు నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటే ఈ దేశము సుభిక్షంగా ఉంటుంది, ఈ దేశము స్వచ్ఛంగా ఉంటుంది. మన మనస్సుల్లో అంతా కలుషం ఉండిపోయి నిర్మలంగా కాకుండా అంతఃకరణంలో అనేక రకాలైన దుర్గుణాలు గూడు కట్టుకుని ఉంటే ఎంత పెద్ద భవనమైనా ఆ భవనంలో మనం ఆనందాన్ని అనుభవించలేం. ఎంత పూరిపాకలో ఉన్నా, ఆఖరికి చెట్టు నీడలో ఉన్నా వాడి మనస్సు కనుక పరిశుభ్రంగా ఉంటే వాడు ఆనందాన్ని అనుభవిస్తాడు. అంటే బయట వస్తువుల్లో ఆనందాన్ని వెతుక్కోవడము అనేది పూర్తి అజ్ఞానము. ఆ ఆనందం నీలో ఉంది. ఆ ఆనందాన్ని పొందేటువంటి అవకాశం కూడా నీ చేతుల్లోనే ఉంది. దాన్ని నువ్వు బాగు చేసుకోవాలి. అంచేత నిర్మలమైన అంతఃకరణం ఉన్న వాళ్ళకే తత్వబోధ సుఖమవుతుంది. ఆ తత్వబోధ కోసం నేను ఈ పుస్తకం రాస్తున్నాను. మరి తత్వబోధ అనేది చాలామంది చెప్పారు కదా, అది సుఖబోధ కాదు, తత్వబోధే. కానీ సుఖంగా అర్థం కాదు. చాలా కష్టపడాలి, వ్యాసంగం చేయాలి, అనేక శాస్త్రాల పరిచయం ఉండాలి, ఆ భాష్యాలకి వాక్యాలు అర్థం కావాలి. అది మనకు సాధ్యం కాదు అనే ఉద్దేశంతో సుఖబోధాయ తత్వస్య, తత్వం తెలియాలి, సుఖంగా తెలియాలి. పెద్ద కష్టపడకుండా తేలిక మాటలతో మనకి అనుభవంలో ఉండేటువంటి పోలిక దృష్టాంతాలు చూపించి ఆ ప్రగాఢమైనటువంటి గొప్ప వస్తువుని తేలిక భాషలో మనకి అందించడం కోసం విద్యారణ్య స్వాముల వారు ఈ పుస్తకం రాశారు. అది రాస్తున్నారన్నమాట. నిర్మల చేతసాం సుఖబోధాయ తత్వస్య వివేకోయం విధీయతే. ఈ వివేకం అనేది చేస్తున్నాం. అంటే ఎవరికి రాగద్వేషాది మలాలన్నీ మనస్సులోంచి తొలగిపోయి గురుసేవ వల్ల మనస్సు నిర్మలమవుతుందో అటువంటి నిర్మల అంతఃకరణం కలిగినటువంటి భక్తులకి తత్వం సుఖంగా తెలియడం కోసం ఈ రకమైనటువంటి వివేకం చేస్తున్నాను. వివేకం అంటే ఏమర్థం అంటే వివేకము అనే దానికి అర్థం విడతీసి చూపించడం, వేరు చేయుట అని అర్థం. బియ్యంలో రాళ్ళు ఏరేవన్నాం అనుకోండి, ఇప్పుడు రాళ్లలో బియ్యం ఏరాలి. బియ్యంలో రాళ్ళు ఏవి ఎక్కువ ఉన్నాయో వాటిని అట్టే పెట్టి తక్కువ వాటిని తీసేయాలి, అంతే కదా.
బియ్యంలో రాళ్ళు ఎక్కువ కలిపారా, రాళ్లలో బియ్యం కలిపారా అనే పరిస్థితుల్లో ఉంది వ్యవహారం. అంచేది ఇప్పుడు దేన్ని పంచకోశ వివేకం చేయాలి. ఆత్మకి పంచకోశములతో సంబంధం కలిగింది భ్రాంతి వల్ల. ఈ పంచకోశాలని పక్కకి తోసేస్తే ఆత్మస్వరూపం నిలుస్తుంది. పంచకోశాదివత్తస్మాత్ కల్పనేషా సమాశ్రిత అని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు అని 5 కోశాలు ఏర్పాటు చేశాం. అదంతా మాకేమిటో తెలియట్లేదండి అని తెలిసేలా చెబుదాం కావాలంటే అనుకుని వాళ్ళే చూపించారన్నమాట. ఒక మంచి వజ్రం మీకు ఇచ్చామనుకోండి, దాన్ని పాలిథిన్ కవర్లో పెడతాడు ముందు, దాని తర్వాత ఒక గుడ్డ సంచిలో పెడతాడు, దాన్ని బాగా ప్యాకెట్ మళ్ళీ కట్టి ఇంకో రకమైనటువంటి అట్టపెట్టిలో పెడతాడు, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నువ్వేమో ఇనప బీరువాలో పెట్టి తాళం వేస్తావు. లోపల ఉన్నది వస్తువు, ఆ వస్తువు చుట్ట పక్కన పైన ఇంకో పొర, దానికి మరో పొర, దానికి మరొక పొర, దాని తర్వాత ఇంకో పొర, దానికంటే బలమైనటువంటి ఒక ఐరన్ సేఫ్. ఇప్పుడు ఆ వస్తువు తీసుకోవాలి అంటే ఏం చేయాలి? ముందు అంటే వెనక నుంచి రావాల్సిందేగా. ముందు ఐరన్ సేఫ్ ఓపెన్ చేయాలి, దానిలో ఉండే సంచి తీయాలి, దానిలో ఉండే అట్టపెట్టి తీయాలి, దానిలో ఉండే పాలిథిన్ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఆ వస్తువు దొరుకుతుంది. అలాగే ముందు స్థూలమయమైన అన్నమయ శరీరం చాలా పెద్ద సేఫ్, ఐరన్ సేఫ్, బలమైనటువంటి అడ్డుగోడ. ఈ అన్నమయ శరీరంలోంచి బయటపడితే అప్పుడు ప్రాణమయ కోశంలోకి వస్తాం. దాన్ని కూడా ఓపెన్ చేస్తే మనోమయ కోశంలోకి వెళతాం. దాన్ని కూడా ఓపెన్ చేస్తే విజ్ఞానమయ కోశం వస్తుంది. దాన్ని కూడా విడదీసి లోపలికి వెళ్తే ఆనందమయ కోశం ఉంటుంది. బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని అప్పుడు ఆత్మానుభవం, ఆనందం వస్తుంది. ఏష ఆనందయాతి అని ఉపనిషత్తు ఆయనే ఆనందాన్ని మనకి పంచిపెడతాడు, ఆయనే ఆనంద రూపుడు. ఆ పరమాత్మ విజ్ఞానం కావాలి అంటే అడ్డుగోడలు బోల్డన్ ఉన్నాయి, వీటినన్నిటినీ ఓపెన్ చేయాలి. మన చిన్నపిల్లల దగ్గర నుంచి సంస్కారం అలవాటు చేశారు. ఇళ్ళకి ముగ్గు పెట్టి అని వేసబెట్టి వీడి తలుపేసి, పెరటి తలుపేసి, సావిడి తలుపేసి, సంత తలుపేసి, ఇన్ని తలుపులు వేసి తర్వాత ఇంటికి వెళ్ళాలంటే ఈ తలుపులన్నీ తీసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలి, ఆత్మవిచారంలోకి వెళ్ళాలి అంటే ఈ కోశోత్పాదనం చేసి కోశాలు దాటితే కానీ ఆత్మవిచారం దొరకదు. అంచేది కోశములే ఆత్మ అని భ్రాంతిలో ఉన్నాం మనం. ఈ కోశములే ఆత్మ కాదు, ఈ కోశం వేరు, ఆత్మ వేరు అని విడతీసి చూపించడానికే వివేకము అని పేరు. పంచకోశ విలక్షణమైన ఆత్మ, దేహేంద్రియ మనోబుద్ధి వ్యతిరిక్తమైన ఆత్మ. ఆత్మ దేహం కాదు, ఆత్మ ఇంద్రియాలు కాదు, ఆత్మ బుద్ధి కాదు, వీటన్నిటికంటే వేరుగా ఉన్నది. అలాగే మరొక మాట, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, 3 అవస్థలు, తురీయ అవస్థ అని కూడా ఒకటి ఉందనుకోండి. ఈ అవస్థలే ఆత్మ అంటే కాదు. జీవుడికి 3 అవస్థలు ఉన్నాయి. ఈ 3 అవస్థలు పొందేటువంటి వాడు, 3 అవస్థల కంటే వేరైన వాడు, 3 అవస్థల్లోనూ ఒకే రకంగా ఉన్నవాడు జీవుడు అనే వ్యవహారం చేస్తే అవస్థాత్రయ అతీతము, అవస్థాత్రయ సాక్షిభూతము అయినటువంటిది ఆత్మవస్తువు. జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః అనే అమ్మవారికి నామం. జాగ్రత్త స్వప్న సుషుప్తులకి సాక్షిభూతంగా ఉంటుంది ఆ తల్లి. ఆవిడ జాగ్రత్త రూపమా? కాదు. స్వప్న స్వరూపమా అంటే కాదు. సుషుప్తి రూపమా అంటే కాదు. వీటన్నిటికీ సాక్షిగా ఉంటుంది. సాక్షి అనే దానికి జ్ఞానము అని అర్థం వేదాంత మర్యాదలో. సాక్ష్యం చెప్పేవాడు సాక్షి అని అర్థం కాదు. కూట సాక్ష్యం డబ్బులు ఇచ్చుకొని దొంగ సాక్ష్యాలు చెప్పేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళందరినీ సాక్షులు అనకూడదు. సాక్షి అనే దానికి జ్ఞానం అని అర్థం. ఆ జ్ఞానం ఒక రకంగానే ఉంటుంది. జాగ్రత్త అవస్థలోనూ ఆ జ్ఞానమే, సుషుప్తి అవస్థలోనూ అదే జ్ఞానం, స్వప్నావస్థలోనూ కూడా అదే జ్ఞానం. ఒకే మనిషికి 3 కాలాల్లో 3 అవస్థలు వస్తున్నాయి. 3 అవస్థలు వచ్చాయి కదా అని మనిషి మారిపోవటం లేదు. ఒకే మనిషి 3 అవస్థలు పొందుతున్నాడు. అలాగే ఒకే జ్ఞానము జాగ్రత్త కాలంలో ఉంది, స్వప్న కాలంలో ఉంది, సుషుప్తి కాలంలో ఉంది. కనుక ఈ 3 అవస్థల్లోనూ ఉండే జ్ఞానం ఒకటి. అలాగే ఈరోజు 3 అవస్థలు, ఇవాళ, రేపు, ఎల్లుండి, నెలలు, సంవత్సరాలు గడిచినా ఆ జ్ఞానం ఒకటే. కాలభేదం చేత కానీ, దేశభేదం చేత కానీ, వస్తుభేదం చేత కానీ దానికి భేదం లేదు. దేశకాల వస్తు భేదములు లేనిది అపరిచ్ఛిన్నమైన ఆత్మవస్తువు. అనంతము, అపరిమితము, శక్తివంతము, అప్రమేయము, అచింత్యము అయిన ఆత్మవస్తువు. అంటే దానికి ఎటువంటి భేదాలు లేవు. దేశాలని బట్టి తేడా లేదు, కాలాన్ని బట్టి తేడా లేదు, వస్తువుని బట్టి తేడా లేదు. దేశకాల వస్తు పరిచ్ఛేదాలు లేనిది. పరిచ్ఛిన్నం మనం, అపరిచ్ఛిన్నం ఆత్మవస్తువు. శరీరము
ఎన్ని కేజీలు బరువు ఉందండి, ఎంత పొడుగు ఉందండి అని అంటాం. పొడుగు, వెడల్పు, లావు, బరువు, తూకం ఇవన్నీ దేనికి? శరీరానికి. ఆత్మ ఎన్ని కేజీలు ఉందండి అని ఎవడైనా అడుగుతాడా? ఆత్మ ఎంత పొడుగు ఉందండి? ఆత్మకి పొడుగు లేదు, వెడల్పు లేదు. ఆత్మకి చిక్కిపోవడం లేదు, బలవడం లేదు, బరువులు లేవు, శరీరం తగ్గిపోయింది లేదు, ఏమీ లేదు ఆత్మకి. ఆత్మ నిర్గుణం, నిష్క్రియం, నిరంజనం, అసంగం. అలాంటి ఆత్మ వస్తువు నేనై ఉంటే, అలా కాకుండా నేను చిక్కిపోయానండి, నాకు బరువు ఎక్కిపోయానండి, వాళ్ళు డైటింగ్ పెట్టాలి, బరువు తగ్గాలి. బరువు తగ్గడం ఏమిటి, బరువు పెరగడం ఏమిటి? జరగాలి. బరువే లేదు ఆత్మకి. శరీరానికి ఉండే బరువు నీకు కావాలనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు. ఆ భ్రాంతి వల్ల వచ్చింది. ఈ శరీరం బాధపడుతూ ఉంటే నేను బాధపడుతున్నాను అనుకుంటున్నావు. శరీరానికి సుఖం కలిగితే నేను సుఖిస్తున్నాను అనుకుంటున్నావు. ఆ తేడా పోతే నువ్వు ఏ ప్రయత్నము చేయక్కర్లేదు. ఆనందంగా ఏకాంతే సుఖమాస్యతాం, పరమానంద రూపంగా మిగిలిపోవచ్చు కదా అనేటువంటి వేదాంతాన్ని బోధించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. అంచేత ఈ శాస్త్రం చాలా గంభీరమైన శాస్త్రం, కానీ అందరికీ అనుభవంలో ఉన్న శాస్త్రం. దూరంగా లేదు, అందరికీ అనుభవంలోనే ఉంది. కానీ ఆ అనుభవాన్ని మనం పొందినా తెలుసుకోలేకపోతున్నాం. ఆ తెలుసుకోకపోవడమే మనకు ఉండేటువంటి పెద్ద లోటు. ఆ విభాగాన్ని చూపించి శరీరము కంటే వేరైన ఆత్మ, జాగ్రత్తాది అవస్థల కంటే వేరైన ఆత్మ, అన్నమయాది కోశముల కంటే వేరైన ఆత్మ అని విడతీసి చూపిస్తే, ఈ తుక్కంతా అవతల పారేస్తే మిగిలినది ఆత్మవస్తువు ఒకటే ఉంటుంది. అంచేత బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే సిద్ధాంతానికి మనం చేరతాం. ఏదైనా ఒక అమూల్యమైన రత్నం ఓ చెత్తకుండీలో పడిపోతే వెతుక్కోవడం ఎలాగా అని అంటే, మన ఈ పక్కన కూర్చుని ఎన్ని కోట్లు జపం చేసినా అది రాదు. ఆ చెత్త తొలగించాలి. తొలగిస్తేనే అప్పుడు దానిలో ఉన్న వస్తువు దొరుకుతుంది. అలాగే ఈ అవిద్యాకల్పితమైనటువంటి బంధాలన్నిటినీ తొలగిస్తేనే ఆత్మవస్తు జ్ఞానం కలుగుతుంది తప్ప, అది అలాగే ఎట్టబెట్టి ఆ చెత్తలోనే మనం కూర్చుని నాకు ఆత్మజ్ఞానం కలగాలి అంటే మాత్రం జరిగే పని కాదు. అంచేత ఈ అన్నమయం దగ్గర నుంచి వచ్చేటువంటి 5 కోశాలు పంచకోశ వివేకం చేయాలి అనేటువంటిది మనం నేర్చుకోవాలి. అంచేత వివేకోయం విధేయతే అన్నారు. ఇక జ్ఞానం నిత్యము అని చెప్పాలి, అది ఆరంభం. జ్ఞానం నిత్యము అని ఎందుకు చెప్పాలి? మీరు మొట్టమొదటి ప్రకరణం ఏం చెప్పాము? ఈ వివేక పంచకం 5 ప్రకరణాలు కూడా ఆత్మ సత్స్వరూపుడు అంటే ఆత్మనిత్యుడు అని చెప్పడానికి ఉపక్రమించాము అన్నారు. ఆత్మనిత్యము అని చెప్పడానికి ఆత్మానిత్య అని చెప్పచ్చుగా అని అంటే, అలా చెప్పకుండా ఆత్మ జ్ఞానస్వరూపుడు కనుక, జ్ఞానం నిత్యం కనుక, జ్ఞానం ఒకటి కనుక ఆత్మ ఒకటి అంటుంది. ఆ జ్ఞానము ఒకటి అనేటువంటి మాటను చెప్పడం ద్వారా ఆత్మయే జ్ఞానస్వరూపము, అది ఒకటే, దానిలో తేడాలు లేవు అని చెప్పడం వల్ల ఆత్మైకత్వం అనే విషయం బోధపడుతుంది. అది మనకి అందుబాటులోకి రాదు. ఆత్మ ఒకటి నిత్యము అంటే ఏమయ్యా చాపండి, ఇంతమంది ఉంటే ఆత్మ ఒకటే ఎలా అంటావు? ఆత్మ నిత్యము అంటే నిన్న వాడు చచ్చాడు, ఇవాళ వాడు పుట్టాడు అంటున్నాం మనం. ఆత్మ నిత్యం అని ఎలా అంటారు? అనుభవంలోకి రాదు. కానీ వాళ్ళకి అనుభవంలో రావాలి అంటే జ్ఞానం నిత్యం నాయన. ఆహా, అలాగా అండి. వస్తువులు తేడాగా ఉన్నా జ్ఞానం ఒకటే కదా? అవునండి. ఆ జ్ఞానమే ఆత్మ అంటే అవునండి, అయితే అలాగా అండి అంటే వాడికి నేర్పడం కోసం మొట్టమొదటిలో డైరెక్ట్గా ఆత్మవస్తువు నిత్యమైనది, ఆత్మవస్తువు ఒకటి అని చెబితే తెలియదు కనుక ఆత్మ జ్ఞానరూపము అని చెప్పడం కూడా మరుగున పడిచి జ్ఞానంతో ప్రారంభిస్తున్నారు. శబ్దస్పర్శాదయో వేద్యా వైచిత్యా జాగరే పృథక్ తతో విభక్త తత్సంవిత్ ఐకరూప్యాన్న భిద్యతే. ఒక అంటే జాగ్రత్త అవస్థ తీసుకున్నారు మొట్టమొదట్లో. ఇదెందుకు తీసుకున్నారు? స్వప్నమో సుషుప్తో తీసుకోవచ్చు కదా అంటే అందరికీ అనుభవంలో ఉన్నది ఇది. అంటే ముందు తెలిసిన దాన్ని చూపించి దాని ద్వారా తెలియని విషయాన్ని చెప్పాలి. అంతేగాని ఓ పోలికి చెప్పామనుకోండి, ఏమంటే వారి ఇల్లు ఎక్కడా అంటాం. వారి ఇల్లు ఎక్కడా అంటే వారి ఇంటి పక్కనే అంటే అది తెలియదు కదా. మనకు గుర్తు చెప్పాలంటే ఏం చెప్పాలి? నీకేం తెలుసు ఈ ఊళ్ళో? అంటే పలానా స్టేషన్ తెలుసు, అక్కడి నుంచి కుడివైపు వెళ్ళు, అక్కడ మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత ఎడమవైపు వెళ్ళు అని. అక్కడి నుంచి ఎందుకు చెప్పాలండి? మనం ఇంకో చోట నుంచి చెప్పొచ్చు కదా. వాడికి తెలిసింది అదే కనుక అక్కడి నుంచి ప్రారంభించేమయ్యా. ఎక్కడ ఏది తెలుసో అక్కడి నుంచి ప్రారంభం చేసి గుర్తు చూపించడం దారి మొదలెట్టాలి. నాకు ఏదీ తెలియదు అన్నవాడికి చెప్పేది ఏం లేదు. అంచేత తెలిసిన దాన్ని బట్టి తెలియని దాన్ని చెప్పాలి. జ్ఞాతమైన వస్తువుని చూపించి దాని ద్వారా తెలియనటువంటి విషయాన్ని వాడికి చెప్పడం ప్రారంభం చేయాలి. అందరికీ తెలిసిన విషయం ఏది అంటే జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ అనే దానికి పేరేంటి? ఎలా, దాని స్వరూపం ఏమిటి అని అంటే
ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి, మనస్సు పనిచేస్తుంది, పనులన్నీ జరుగుతూ ఉంటాయి, వీటి యొక్క ఫలితాలన్నీ అనుభవింపబడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో జాగ్రత్త కాలము అంటే మేలుకొన్న స్థితి. ఆ మేలుకొన్న స్థితిలో వాడు చూస్తాడు, వింటాడు, తింటాడు, పడుకుంటాడు, తిరుగుతాడు, మాట్లాడతాడు, అన్నీ అవుతాయి, అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఈ అన్ని ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వాడు అనేక వస్తువుల్ని తెలుసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అక్కడ మొదలుపెట్టాం మనం. జాగర అవస్థలో అంటే మేల్కొన్న స్థితిలో వస్తువుల యొక్క తెలివి అంటే వస్తువుల యొక్క జ్ఞానం వాడికి కలుగుతోంది. ఆ వస్తువులన్నీ విడివిడిగా ఉన్నమాట నిజం. వాటి యొక్క జ్ఞానం నీకు కలిగింది. ఇప్పుడు ఈ జ్ఞానం కూడా విడివిడిగా ఉందా, ఆ వస్తువుల్లాగా ఒకలాగా ఉందా అని అడిగారు. ఆన్సర్ ఏముంటుంది అంటే జ్ఞానం ఒకటే కదండి. జ్ఞానం ఒకటే ఉంది కనాలి. వస్తువులు వేడిగా ఉన్నప్పుడు ఆ వస్తువుల యొక్క జ్ఞానాలు కూడా వేరేగా అనొచ్చుగా అని అంటే వస్తువుల యొక్క స్వభావాలు వేరు, ఆ వస్తువులు చేసే పని వేరు, వస్తువుల యొక్క స్థితిగతులు వేరు. కానీ జ్ఞానం యొక్క స్వభావం ఎప్పుడూ అలాగే. ఆ జ్ఞానం జ్ఞానమే కదా. బంగారమే. బంగారంతో ఉంగరం చేసామనుకోండి, ఆ ఉంగరం చేతికి పెట్టుకుంటాడు. గాజులు చేస్తే చేతికి తొడుక్కుంటాడు. గొలుసు చేస్తే మెడలో వేసుకుంటాడు. ఇవి వేరు. బంగారం ఒకటే కదా. నామరూపాలన్నీ కల్పితాలు. ఆకృతిశ్చ అన్యాచాన్యాచ భవతి ద్రవ్యం పునస్తదేవ. ఆకారాలు మారచ్చు, అది చేసే పనులు మారచ్చు, వాటి స్వభావం మారచ్చు, కానీ ఆ వస్తువు మారదు. వస్తువు ఒకటే ఉంటుంది. కుండలు మన్నేను అని చెప్పిన వాడు సినిమా పాటే పాడొచ్చు. ఎంతటి వేదాంతం అది. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని ఉపనిషత్తు. ఈ నామధేయము వికారము ఇదంతా అనిత్యం, దానిలో మృత్తిక అనేదే సత్యమైనది. కుండ లేక తప్పెల, ఇంకోటి ఏదో అంత పెద్ద గుండిగా మన దాన్ని ఏమంటారు, మూకుడు, ఘట శరావ ఉదంచరాది వస్తువులోని వ్యాపారాలు అంటారు. అవన్నీ వేరు, కానీ వాటిలో ఉన్న మట్టి మాత్రం ఒకటే. ఆ మట్టి నశించదు, పుట్టదు, అలాగే ఉంటుంది. ఆ మట్టి ఈ రూపాన్ని పొందుతోంది. కుండ వేరు మట్టి వేరు అనకూడదు. కుండ మట్టే కుండ రూపాన్ని ధరించింది. అలాగే ఆత్మే మనకు మనిషిగా కనిపిస్తున్నాడు, ఆత్మే పశువులుగా కనిపిస్తుంది. అవన్నీ తీసేస్తే ఆత్మే. అలాగే జ్ఞానం ఒకటే నిజం. జాగ్రత్త అవస్థలో విషయానుభవం మనకు ఉన్నప్పటికీ అవన్నీ కూడా శబ్ద స్పర్శాదయ వేద్యా. శబ్దాన్ని వింటున్నాం, తాకుతున్నాం, స్పర్శ కలుగుతోంది. ఇవన్నీ వేరు తెలియబడే వస్తువులు. అవన్నీ విచిత్రములుగా ఉన్నాయి. శబ్దం యొక్క స్వరూప స్వభావాలు వేరు, స్పర్శ యొక్క స్వరూప స్వభావాలు వేరు, రూపం యొక్క స్థితిగతులు వేరు. ఇవన్నీ వేరువేరుగా ఉన్నా తతః విభక్త తత్ సంవిత్, వాటికంటే వేరుపడిన వాటి యొక్క జ్ఞానం మాత్రం ఐకరూప్యాత్ నభిద్యతే, ఒకే రూపంగా ఉంది కనుక అది తేడాని పొందదు. అంటే సంవిత్ అంటే జ్ఞానము అనేది ఒకటి అని తేల్చారు. ఈ విషయంలో వర్ణించిన కారణాల వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటి అని అంటే, పదార్థాలతో పాటు జ్ఞానాలకి కూడా భేదముంది అని భ్రాంతి ఉంటే వాడు నష్టపోతాడు. పదార్థాలు వేరు అయినా జ్ఞానం ఒకటే అనేటువంటి భావం కనుక ఉంటే వాడు బాగుపడతాడు. ఇదే జీవస్వరూపం అంటే. జీవన యథార్థ స్వరూపం తెలియకపోవడం కారణం ఏమిటి అని అంటే, జ్ఞానం ఒకటి అనే విషయం తెలియట్లేదు. అవన్నీ వేరు కనుక నేను వేరే అనుకుంటున్నాడు. నేను వేరు అనే భ్రాంతికి గురి అవ్వడం వల్ల ఈ భ్రాంతే జీవుడి యొక్క ఈ బంధానికి సంసారానికి అందరికీ కారణం అవుతోంది. అంటే దీన్ని పోగొట్టుకోవాలి అనేటువంటి దానికి జాగ్రత్త అవస్థలో ఉదాహరణ చూపించారు. మరి స్వప్నంలో తీసుకుంటే అండి, స్వప్నం అంటే ఏమిటి? కలగనే స్థితి. అప్పుడు ఇంద్రియాలు పనిచేయవు, ఒక్క మనస్సు మాత్రమే పనిచేస్తుంది. స్వప్నం అంటే కలగనేటప్పుడు మన అనుభవంలో కళలు వచ్చాము, కళల్లో మనం రకరకాల ఆలోచనలు చూస్తాం. దాంట్లో కొన్ని కొత్త వస్తువులు, మనం ఎప్పుడూ బయట చూడకుండా ఉండే వస్తువుల్ని కూడా కళలో చూస్తాం. దాని దగ్గరికి మనం వెళ్ళినట్టు, అక్కడ మనం చూసినట్టు, అనుభవించినట్టు అంతా కలుగుతుంది. అప్పుడు మనం చూసామా అంటే చూసాం. దేంతో? కంటితో కాదు, మనస్సుతో. అప్పుడు విన్నాము అంటే చెవిటితో కాదు, మనస్సుతో. అక్కడ మనస్సే అన్ని రకాల పనులు చేస్తోంది. నత్ర రథాః
నైవ సంతి రథయోగా అని. అక్కడ రథాలు లేవు, మార్గాలు లేవు, వెళ్ళలేదు. వీడు ఇక్కడే మంచం మీద పడుకునే ఉన్నాడు, కదలలేదు, మెదలలేదు. కానీ వీడు ఎక్కడో కాశీ వెళ్ళినట్టు, రామేశ్వరం వెళ్ళినట్టు, అక్కడ స్నానం చేసినట్టు, వాళ్ళంతా అందరూ కబులు చెప్పినట్టు అక్కడ అన్నీ చివరికి లేచి మళ్ళీ బయటకు వచ్చాడు. ఈ కల్లో ఉన్న వస్తువులన్నీ ఉన్నాయా ఇక్కడ? లేవు. స్వప్నావస్థలోనూ కూడా వేద్యమంతా కూడా ఉంటుంది, కానీ జ్ఞానం స్వప్నంలో ఎన్నెన్నో వస్తువుల్ని మీరు తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్న వస్తువులన్నీ తేడాగా ఉన్నా ఆ వస్తువుల యొక్క జ్ఞానం మాత్రం ఒకటే. ఇది మళ్ళీ విడిగా ఎందుకు చూపించడం అండి? జాగ్రత్త అవస్థలోనూ ఇదేగా చెప్పింది మీరు. జాగ్రత్త అవస్థలోనూ వస్తువులు వేరు, జ్ఞానం ఒకటి అన్నారు. స్వప్నావస్థలో కూడా వస్తువులు వేరు, జ్ఞానం ఒకటి అని. దీనికోసం విడిగా ఎందుకు చెప్పారు అంటే చిన్న తేడా ఉందండి అని. ఏమిటి అంటే జాగ్రత్త అవస్థలో ఉన్న వస్తువులు స్థిరములుగా ఉంటాయి, స్వప్నావస్థలో ఉన్న వస్తువులు స్థిరంగా ఉండవు. జాగ్రత్త అవస్థలో మనం వస్తువులు చూసాం, ఆ వస్తువులు అక్కడ నిలకడగా ఉంటాయి కొంతసేపైనా. స్వప్నావస్థలో వస్తువులు ఉండవు. ఆ విషయాన్ని చెబుతున్నారనమాట. తథా స్వప్నేత్ర వేద్యంతు న స్థిరం జాగరే స్థిరం. స్వప్నావస్థలో ఉన్న వస్తువులన్నీ స్థిరములు కావు. జాగ్రత్త అవస్థలో ఉండేది, ఇల్లు కట్టుకున్నాము అంటే స్థిరం కాదండి అంటే ఎవడు కడతాడు? అది 10 కాలాల పాటు ఉంటుంది. మనం పోయినా మనకి మన ఇల్లు మనం మిగులుతుంది, మన పిల్లల పాపలు అందరూ అనుభవిస్తారు అనుకునే కదా కట్టుకుంటున్నాం. అది స్థిరము అనేటువంటి భావం లేకపోతే ఎవడు కడతాడు? ఇంత ఖర్చు ఎందుకు పెడతాడు? అంచేత జాగ్రత్త అవస్థలో ఉండే వస్తువులన్నీ స్థిరములు, స్థిరాస్తులు అని పేరు అంటున్నాం. డబ్బు అయితే చంచలంగా ఉంటుంది, అది కాకుండా ఫిక్స్డ్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి అని ఆస్తులు సంపాదించుకున్నాం. అవన్నీ స్థిరములు అనే ఆలోచన మనకు ఉన్నాయి కదా. ఇది జాగ్రత్త అవస్థలో. ఇది స్వప్నావస్థలో ఉండేటువంటివి. నేను నీకు స్వప్నంలో ఒక రాజ్యాన్ని ఇస్తాను అన్నాడు అనుకోండి, ఎవరికి కావాలండి అంటాం. స్వాప్నికం రాజ్యం నా కామయంతే కామయితారహ. చంద్రశేఖర భారతీ స్వాముల వారు రాస్తారు వివేక చూడమనే వ్యాఖ్యానంలో. ఎవరైనా పెద్ద కోరిక, నీకు ఏదో ఈ మండలానికి అధిపతిని చేస్తాను అంటే కావాలండి అంట. నీ స్వప్నంలో ఈ ప్రపంచానికి అందరికీ అధిపతిని చేస్తానంటే పోవాలి. స్వప్నంలో ఏంటి? ఎందుకు? స్వప్నంలో ఉన్న వస్తువు నిజమా? నిజం కాకపోతే దానికి నువ్వు అధిపతి అంటే మాత్రం ఏముంది? కోటీశ్వరుని చేస్తాను స్వప్నంలో, కలలో. నీకు కలలో కోటీశ్వరుని చేయమంటావా, లేకపోతే నిజమైన పరిస్థితుల్లో రూపాయి ఇమ్మంటావా అంటే ఆ రూపాయి పారేయండి బాబు, నాకు కోట్లు అక్కర్లేదంటంగా. ఎందుకంటే ఇది నిజం, అది అబద్ధం. అబద్ధాన్ని ఎవడు కావాలనుకోడు, నిజం కావాలనుకుంటాడు. ఇదే రీతిలో ఈ ప్రపంచమంతా అబద్ధమే అన్నప్పుడు ఈ కోరిక ఎందుకు ఉంటుంది నీకు? ఆత్మవస్తువే నిజం, ప్రపంచం అబద్ధం అన్నప్పుడు ఈ ప్రపంచంలో కోరికలన్నీ మాయమైపోతాయి ఆటోమేటిక్గా. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్వప్నాన్ని చూపించి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా ఎస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే. ఆచార్యస్వాముల వారు చాలా అందమైన దృష్టాంతం చూపించారు. స్వప్నంలో చూడించిన వస్తువులన్నీ అబద్ధమని తెలిసిన తర్వాత ఎలాగైతే వీడు అనుభవిస్తున్నాడో, అలాగే ఈ ప్రపంచం అంతా చూసిన తర్వాత ఇదంతా నిజమని బ్రహ్మంలో ఉన్నా జ్ఞానం కలిగిన తర్వాత ఇదంతా అబద్ధము అని తేల్చుకుంటాడు. ఇంకేమవుతుంది? వాడు ఒక్కడే ఉంటాడు, ఆయన ఆత్మస్వరూపంగానే మిగులుతాడు. అంచేత స్వప్న దృష్టాంతంతో ప్రపంచం మాయాకల్పితం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. స్వప్నంలో ఉన్న పదార్థాలు ఎంత అబద్ధాలో ఈ బయట ప్రపంచం అంతా కూడా అంతే అబద్ధం. కానీ ఈ జ్ఞానం మనకు కలగడానికి చాలా టైం పడుతుంది. స్వప్నంలో ఉన్న వస్తువులు అబద్ధాలు అనే విషయం మనకు తెలుసు, లేచిన వెంటనే స్వప్నం హొళ్ళకి లేదు కనుక. కానీ ప్రపంచంలో ఉన్న పదార్థాలు ఇవాళ ఉన్నది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది, మళ్ళీ ఏడాది ఉంటుంది, అన్నీ ఉంటాయి కనుక ఇదంతా నిజమేమో అని భ్రాంతి కలుగుతుంది. దీన్ని కూడా అనిత్యము, అబద్ధము అని చెప్పడానికి మన వివేకం కావాలి. అంటే తద్భేద అతస్తయో సంవిత్ ఏకరూపానభిద్యతే. అంటే స్వప్నానికి జాగ్రత్త అవస్థకి ఉండే తేడా ఏమిటి? వస్తువులు స్థిరంగా ఉండడం జాగ్రత్తలో, వస్తువులు అస్థిరములుగా ఉండటం స్వప్నావస్థలో. విషయాలు వేరువేరు, జ్ఞానం మాత్రం ఒకటే అనేటువంటిది ఇద్దరికీ సమానంగానే ఉంటుంది. అదే రీతిగా స్వప్నావస్థలో తర్వాత సుషుప్తి అవస్థలోకి వెళ్ళాలి. సుషుప్తి అవస్థ అనేదానికి ఏమర్థం అంటే, సుషుప్తి అవస్థలో కూడా ఇదే రీతిగా చెప్పాలనుకోండి, విషయాలు వేరు, జ్ఞానం ఒకటి అనాలి కదా. జాగ్రత్త అవస్థలో వస్తువులు వేరుగా ఉన్న జ్ఞానం ఒకటే, స్వప్నావస్థలో కూడా వస్తువులు వేరుగా ఉన్న జ్ఞానం ఒకటే. కానీ ఈ రెండుకి తేడా ఏమిటి అంటే, ఒక దానిలో వస్తువులు స్థిరములు, రెండో దానిలో వస్తువులు అస్థిరములు అన్నాం.
సుషుప్తి అవస్థలో కూడా ఇదే తీరిగా చెప్పాలి అంటే వస్తువులు వేరువేరుగా ఉన్నా జ్ఞానం ఒకటే అనాలి. అసలు సుషుప్తి అవస్థలో జ్ఞానం ఉందా? అక్కడ పేచీ కదా మనకి. జాగ్రత్త అవస్థలో మనం తెలివి అనుభవిస్తున్నాం, వస్తువులను తెలుసుకుంటున్నాం. స్వప్నం కలగన్నప్పుడు కూడా ఏదో రకాలైన జ్ఞానాలు వచ్చాయి. గాఢంగా నిద్రపోయాడు అన్నప్పుడు వాడికి ఏం జ్ఞానం ఉంది? సుషుప్తి అవస్థలో జ్ఞానం ఉంటుందా? అసలు జ్ఞానం ఉంటే కదా వస్తువులు వేరు జ్ఞానం ఒకటి అని చెప్పడం. సుషుప్తి అవస్థని విచారణ చేసినప్పుడు సుషుప్తి అవస్థ అంటే ఏంటి అంటే ఇంద్రియాలు పనిచేయవు, మనస్సు కూడా పనిచేయదు. అదో పురీతత్ అనే పేరుతో నాడి ఒకటి ఉంటుందట, ఆ నాడిలో కూర్చుని దాచుకుంటుంది. యదా మనః పురీతం నాడీం ప్రవిశతి తదా సుషుప్తి అని పేరు. పురీతత్ అనే పేరు కలిగిన నాడిలోకి మనస్సు దూరిపోతుంది. ఆ నాడిలోకి మనస్సు ఎలా దూరిపోతుందండి అన్నాడు. అంటే మనస్సు పరమాణు స్వరూపంగా ఉంటుంది, మనస్సు అత్యంత సూక్ష్మంగా ఉంటుంది, అత్యంత వేగం కలిగిన పదార్థం. అది ఎప్పుడు కావాలంటే క్షణకాలంలో కొన్ని యోజనాలు దాటి అవతలకి వెళ్ళిపోతుంది, అంత సూక్ష్మంగా ఉంటుంది. కనుక ఆ పురీతం నాడిలో లోపల దూరుతుంది. అది అలా దూరితే జ్ఞానాలు కలగవా? జ్ఞానం కలగడానికి కారణం ఏమిటి అంటే మనస్సు ఏ ఇంద్రియంతో కలుస్తుందో ఆ ఇంద్రియం వల్ల కలిగే జ్ఞానం పుడుతుంది. అలా కాకుండా నేను అదో చూస్తున్నానండి మీ మాట వినలేదండి అంటాడు. నేను అదేదో చూస్తున్నానండి మీ మాట వినలేదండి అంటే నీ చక్షురింద్రియం పనిచేస్తోంది, శ్రోత్రేంద్రియం పనిచేయలే. ఎందువల్ల? వాడు బతికే ఉన్నాడుగా, వాడి ఇంద్రియాలు పనిచేస్తాయిగా. కాసేపు తర్వాత మళ్ళీ వింటున్నాను. మరి ఇందాక వినపడనిది ఇప్పుడు ఎందుకు వినపడింది? ఇందాక నీ ఇంద్రియం శబ్దాన్ని గ్రహించలేకపోతే ఇప్పుడు ఎలా గ్రహిస్తుంది అని అంటే అప్పుడు పరాగ్గా ఉన్నానండి వినలేదండి అని. పరాగ్గా ఉండడం అనే దానికి అర్థం ఏంటి అంటే నా మనస్సు ఇంకో చోట తిరుగుతోంది. మనస్సుకి శ్రోత్రేంద్రియానికి సంబంధం లేదు కాబట్టి ఆ శ్రోత్రేంద్రియం తన పని చేయలేదు. నేను ఏదో ఆలోచనలో ఉన్నాను నిన్ను చూడలేదండి. మనిషి వస్తాడు అని పట్టించుకోం మనం, వాడు కోపం వస్తుంది. ఏమో వచ్చావు చూడలేదు, ఏదో ఆలోచనలో పరాగ్గా ఉన్నాను చూడలేదు మీరు వచ్చినట్టుగా. ఎదరకుండా చెట్టంత విగ్రహం కనిపిస్తే చూడకపోవడం ఏంటి? నీకు కంటికి రోగమా? చూసే శక్తి లేదా? వాడు చూడడానికి వీలైన పదార్థం కాదా అంటే ఇవన్నీ ఉన్నాయి. కానీ మనస్సు చక్షురింద్రియం కలవలే. ఆ మనస్సు సంబంధం లేకపోయేసరికి ఈ కంటికి ఎదరకుండా ఉన్న వస్తువు కూడా మనకు కనపడదు. మనస్సు సంబంధం లేకపోతే ఏ ఇంద్రియము ఏ పని చేయదు. మరి మనస్సంబంధం సుషుప్తి కాలంలో ఉంటుందా? ఉండదు. అంటే జ్ఞానం ఉండడానికి అవకాశం లేదు. స్వప్నంలో మనస్సు పనిచేస్తోంది కనుక జ్ఞానం ఉండొచ్చు, జాగ్రత్త కాలంలో అన్నీ ఉన్నాయి కనుక జ్ఞానాలు ఉండొచ్చు. కానీ సుషుప్తి కాలంలో ఇంద్రియాలు పనిచేయట్లేదు, మనస్సు పనిచేయట్లేదు, మరి జ్ఞానం ఉంది అని ఎలా అంటారండి? జ్ఞానం ఉంటే కదా జ్ఞానం ఒకటి వస్తువులు తేడా అని చెప్పడం. మీరు జ్ఞానం ఉంది అని ఎలా చెప్తారు అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు స్వాముల వారు. సుప్తోత్థితస్య సౌషుప్త తమోబోధో భవేత్ స్మృతి సాచ అవబుద్ధ విషయ అవబుద్ధం తదా తతః. సుషుప్తి కాలంలో ఏ జ్ఞానం ఉంటుంది అంటే జ్ఞానం యొక్క స్వరూప గాష్ట విచారణ చేయాలండి. జ్ఞానం ఎలా ఉంటుంది? జ్ఞానం అంటే ఏమిటి అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవటం ఒక రకం, తెలిసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం మరొక రకం. రెండు జ్ఞానాలే. కొత్తగా విషయాన్ని తెలుసుకుంటే దాన్ని అనుభవము అంటారు, తెలిసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే దానికి స్మృతి అని పేరు. గుర్తొచ్చిందండి అంట, నేనెవరో గుర్తురాలి, నేను ఏమన్నా తెలుసా అండి అంటాడు ఎవడో వచ్చి. నేనెవరో తెలుసా అంటే బాబు నేను ఎప్పుడు చూడలేదు నాకు తెలియదండి అంటాడు. కొత్తగా తెలుసుకున్నాను, ఇది అనుభవం. ఎవరో మనం ఎప్పుడో 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం మనిషిని చూసాం, మర్చిపోయాం, వాడు మళ్ళీ కనపడ్డాడు. ఇప్పుడు ఏందో ఎవరండి ఏదో పలానా వేళ మన కాశీలోనూ కేదార్ఘాట్లో గుర్తొచ్చిందండి అంటే ఏమర్థం? ఇప్పుడు కొత్తగా వచ్చిందా జ్ఞానం? ఇది వరకు కలిగిన జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకున్నాం, దానికి స్మృతి అని పేరు. కొత్తగా కలిగే జ్ఞానం అనుభవ రూపం, కలిగిన జ్ఞానమే సంస్కార రూపంలో మన దగ్గర స్టోర్ చేసుకుంటే దాన్ని స్మృతి అంటాం, జ్ఞాపకం తెచ్చుకోవటం అని రెండో రకం. అంటే కొత్తగా ఫోటో తీయడం వేరు, ఆ ఫోటోకి మళ్ళీ ఫోటో కాపీలు వేసుకోవడం వేరు. నెగిటివ్ మన దగ్గర ఉంటే దాన్ని వేయించి వరుసగా కాపీలు వేస్తాం. ఏదో పుస్తకం వస్తే పుస్తకానికి జెరాక్స్ కాపీలు తీస్తాం. జెరాక్స్ కాపీలు తీయడం వేరు, పుస్తకం ప్రింట్ చేయడం వేరు కదా. పుస్తకం ప్రింటింగ్ అంటే కొత్త వస్తువు పనిచేయడం, కొత్తగా తయారు చేయడం. ఆ ఉన్నదాన్ని కాపీ చేయడం వేరు. అలాగే స్మృతి వేరు, అనుభవం వేరు. ఇప్పుడు ఈ సుషుప్తి కాలంలో మీకు అనుభవం ఉంటుందా లేక స్మృతి ఉంటుందా?
అని అంటే కొత్తగా అనుభవం రావడానికి అవకాశం లేదు. ఎందువల్ల? ఆ అనుభవాన్ని పుట్టించేటువంటి ఇంద్రియాలు పనిచేయట్లేదు, అనుభవాన్ని పుట్టించేటువంటి మనస్సు పనిచేయట్లేదు. కనుక ఆనాడు కొత్త జ్ఞానం ఏదీ రాదు. మరి జ్ఞానం ఉందా లేదా? ఉంది. అది ఏ జ్ఞానం? స్మృతి రూపమైన జ్ఞానం. అది ఎలా తెలుస్తుంది? అప్పుడు జ్ఞానం ఉందని నీకు ఎలా తెలుస్తుంది అండి? నిద్రపోయి లేచిన తర్వాత సుప్తోత్థితుడు అన్నాం. సుప్తోత్థితుడు అంటే నిద్రపోయి లేచిన మనిషి అని. ఆ లేచిన మనిషిని వాడు అడిగి, ఎరా ఎంత ఒళ్ళు తెలియని నిద్ర పట్టిందండి, ఏమీ తెలియలేదు. నీ ఒళ్ళు నీకు తెలియలేదు అంటే అర్థం ఏంటి? ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది అని ఎవరు చెబుతున్నాడు? వాడే చెబుతున్నాడు మళ్ళీ లేచిన తర్వాత. నాకు అప్పుడు ఏమీ తెలియలేదు, నేను అన్నిటినీ మరిచిపోయి హాయిగా నిద్రపోయాను. సుఖమహం అస్వాప్సం నకించిద్ అవేదిశం. ఇది సంస్కృత ప్రతీతి. నేను హాయిగా నిద్రపోయాను, ఏ బాధల బందీ లేకుండా, ఏ విషయాన్ని గుర్తు చేసుకోకుండా అన్నీ మరిచిపోయి ఒళ్ళు తిరిగిన నిద్ర వచ్చింది నాకు అని లేచి చెప్తున్నాడు. అంటే ఈ చెప్పడం దేని గురించి చెప్తున్నాడు? నేను అప్పుడు నిద్రపోయాను, నాకు అప్పుడు ఏ వస్తువులు తెలియలేదు అనేటువంటి విషయాన్ని వాడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కన్ఫర్మ్ చేస్తున్నాడు అంటే అప్పుడు వీడున్నాడా లేదా? వీడు జ్ఞానస్వరూపుడేకా? అంటే సుషుప్తి కాలంలో జ్ఞానం ఉందంటారా లేదంటారా? సుషుప్తి కాలంలో అంటే ఎవడు సుషుప్తిని అనుభవించాడు, ఎవడు నిద్రపోయాడో వాడే లేస్తున్నాడు. నిద్రపోయే టైంలో వీడు లేడు, సుషుప్తి కాలంలో మొత్తగా వచ్చాడు అంటలేదుగా. వీడు జ్ఞానరూపుడు అన్నప్పుడు వీడు సుషుప్తి కాలంలో కూడా ఉన్నాడు అనేక అర్థం. అంటే అప్పుడు జ్ఞానం లేదు అనే మాటకు అర్థం ఏమిటి? అప్పుడు కొత్తగా జ్ఞానం పుట్టలేదు, అనుభవ రూపమైన జ్ఞానం లేదు, స్మృతి రూపమైన జ్ఞానం ఉంది. కనుకనే లేచిన తర్వాత నాకేమీ తెలియలేదు అంటున్నాడు. పైగా జ్ఞానము అంటే వస్తువును తెలుసుకోవటము అని అర్థం. నాకు ఈ వస్తువు తెలిసింది అనేది జ్ఞానం, నాకు ఈ వస్తువు తెలియలేదు అనేది అది జ్ఞానమే. అది అభావ విషయక జ్ఞానం. నాకు తెలియలేదు అనే జ్ఞానం కలిగింది వాడికి. తెలిసింది అనే జ్ఞానంలాగా తెలియలేదు అనేది కూడా జ్ఞానమేకా. మరి సుషుప్తి కాలంలో నాకేమీ తెలియలేదు, అజ్ఞానం ఉందిగా, ఆ అజ్ఞానము యొక్క జ్ఞానం ఉంది అని. నాకు అప్పుడు ఏమీ తెలియలేదు అనేటువంటి విషయం ఇప్పుడు తెలిసింది. చిన్నప్పుడు నేనే పండితుడిని అని విర్రవీగేవాడిని అన్నాడు. మొట్టమొదట్లో అహమేవ పండిత అంటాడు. కాసేపు ఉన్న తర్వాత నేను కూడా పండితుడినే, అహమపి పండిత అంట. చిట్ట చివరికి వచ్చేది ఎంత ఉందండి, మనం చదివింది ఎంత, మన బతికింది, నాహం పండిత, నేను పండితుడిని కాదు, నాకేమీ రాదు, తెలిసింది అణుమాత్రం, తెలుసుకోవాల్సింది సర్వ ప్రపంచం ఎంతో ఉంది, నాకేమొచ్చండి అంటాడు. ఈ మాట అనేవాడు ఎవడు? బాగా తెలిసిన వాడే అంటాడు. ఏమీ తెలియని వాడు ఏమండవు. వాడికి ఎంత ఉందో తెలియదు కనుక అంతా వచ్చుడు అంటాడు. అలాంటి పరిస్థితుల్లో అజ్ఞానము తెలియాలి, నాకేమీ రాలేదు అనే తెలియాలి అంటే ఎంతో కృషి చేస్తే ఆ స్థితికి ఎదుగుతాం. అంత లేకపోతే ఆ స్థితి రాదు. అలాగే సుషుప్తి కాలంలో జ్ఞానం ఉందా లేదా అంటే ఉంది. అది స్మృతి రూపమైన జ్ఞానము, అది అజ్ఞానము యొక్క జ్ఞానము. అప్పుడు పదార్థముల యొక్క జ్ఞానము లేదు అనే జ్ఞానం ఉంటుంది. అంచేది అప్పుడు కూడా స్మృతిలో కూడా జ్ఞానం ఉంది. అప్పుడు ఏ విషయం తెలియలేదండి నీకు అంటే ఏదీ తెలియలేదండి. ఏదీ తెలియలేదంటే ఆ విషయాలు వేరువేరుగా ఉండొచ్చు, వాటి యొక్క తెలియలేదు అనే జ్ఞానం మాత్రం ఒకటే. వస్తుభేదం ఉన్న జ్ఞానం ఒకటే. సుషుప్తి కాలంలో జ్ఞానం ఉందా లేదా అంటే ఉంది అని చెప్పడానికి ఇంతమంది పని చేయాల్సి వచ్చింది. సుషుప్తి కాలంలో జ్ఞానం అసలు లేదనే భ్రాంతి ఉంది లోకానికి. సుషుప్తి కాలంలో కూడా జ్ఞానం ఉంది, ఆ జ్ఞానము స్మృతిపూర్వకము. అలాంటి సుషుప్తి కాలంలో ఉండేటువంటి స్మృతి రూపమైన జ్ఞానము కూడా వస్తువులు తేడాగా ఉన్న ఒక రూపంగానే ఉంటుంది. దానిలో వస్తువేది? అజ్ఞానం. అజ్ఞానము యొక్క జ్ఞానం ఉంది. నాకు నిద్రలో ఏమీ తెలుసుకోలేదు, నాకేమీ తెలియలేదు అనేటువంటి వ్యవహారం. చూస్తే సుషుప్తి కాలంలో కూడా తెలుసుకునే మనిషి ఉన్నాడు అనే, తెలుసుకునే మనిషి అనే దానికి జ్ఞానము అనే అర్థం మనకి వేదాంత మర్యాదలో. లోక వ్యవహారంలో తెలుసుకునేవాడు వేరు, తెలివి వేరు అంటాం. జ్ఞాత వేరు, జ్ఞానం వేరు, జ్ఞేయం వేరు అని త్రిపుటి. అది మొత్తం అంతా పోతుంది. ఇక్కడ జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత మూడు రకాలు ఉండదు. తెలియబడే వస్తువు, తెలుసుకునేవాడు, తెలివి, ఇన్ని రకాలు ఉండవు. ఒకటే ఉంటుంది, తెలివి ఒకటే, జ్ఞానం ఒకటే తప్ప జ్ఞాత వేరేగా లేడు, జ్ఞేయమైన వస్తువు లేదు. ద్రష్ట దృశ్యం, దృక్ రూపం, దృక్ దృశ్య వివేకము అనే ప్రకరణం వేదాంతంలో, అద్వైత సిద్ధి ప్రకరణంలో ద్రష్ట వేరు, దృశ్యం వేరు. ఎప్పుడు? భ్రాంతిలో ఉన్నప్పుడు. మీకు నిజం తెలిసిన తర్వాత అంతా ఒకటే.
దృష్టేర్ద్రష్టారంభస్యేహన్. ద్రష్ట వేరు దృశ్యం వేరు కాదు, దృశ్యము లేదు ద్రష్ట లేదు, అంతా దృక్కే, జ్ఞానమే తప్ప జ్ఞానం కంటే వేరేగా లేదు అనేటువంటి విషయం తెలుసుకుంటారు. కనుక అనుభవ రూపమైన జ్ఞానం స్మృతిలో లేకపోయినా స్మృతి రూపమైన జ్ఞానం ఉంటుంది. అది ఇప్పుడు మళ్ళీ వెనకాలకు వస్తున్నాం. సబోధ విషయాద్ భిన్న నబోధాత్ స్వప్నబోధవత్. ఆ సుషుప్తి కాలంలో కలిగినటువంటి స్మృతి రూపమైన జ్ఞానము కూడా వస్తువుల కంటే వేరే తప్ప జ్ఞానం కంటే వేరు కాదు. స్వప్నబోధలో కల్లో కలిగిన జ్ఞానం కంటే ఈ జ్ఞానం వేరే కాదు, ఇది ఒకటే, ఇది జ్ఞానమే. అంటే అది జాగ్రత్త అవస్థ కావచ్చు, స్వప్నావస్థ కావచ్చు, సుషుప్తి అవస్థ కావచ్చు, అవస్థలు మారినా విషయాలు మారినా జ్ఞానం ఒకటే, జ్ఞానం జ్ఞానమే. అలాగే ప్రపంచంలో రకరకాలైన ప్రాణికోటి 84 లక్షల జీవరాశులు, 84 లక్షలు కాదు 84 కోట్లు అనండి, అన్నీ అబద్ధాలే. నిజమైనది ఏది అంటే ఆత్మ ఒకటే. తకిమావన్నీ కల్పితాలే, మీ ఇష్టం, మీరు ఎన్ని కల్పించుకుంటారో మీ ఇష్టం. నిజం ఒకటే, ఒకటి అనే అంక నిజం. 2 ఒకట్లయితే 2 అవుతుంది, 4 ఒకట్లయితే 4 అవుతుంది. అది కోటి సంఖ్యలో గుణించవచ్చు, అంకెలు మారుతూ ఉంటాయి, అవన్నీ కల్పితాలు. దానిలోంచి ఒకటి తగ్గించేస్తే కోటి పోతుంది, కానీ ఒకటి పోదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే వస్తువు మాత్రం నిజం, జ్ఞానం ఒకటే అని తేడా చేసి ఇంతవరకు జ్ఞానం ఒకటి అన్నారు. ఒకటి అయితే మనకేం లాభం, ఒకటా రెండా అని నేను అడిగానా? మీరు ఏం ప్రకరణం చెప్తున్నారు? జ్ఞానము సత్స్వరూపము అంటే 3 కాలముల యందు ఉంటుంది అని చెప్పడానికి ప్రారంభించారు ప్రకరణాన్ని. మీరు చెబుతున్నది అంటే అది ఒకటి అంటారు. ఒకటి అంటే నిత్యం ఎలా అవుతుంది అని అంటే దాన్ని ముగించేస్తున్నారనమాట. ఏవం స్థానత్రయేపి ఏకా సంవిత్ తద్వద్దినాంతరే మాసాబ్ద యుగకల్పేషు గతాగమ్యేష్వనేకథ నోదేతి నాష్టమేతి ఏకా సంవిదేశ స్వయం ప్రభా. జ్ఞానం ఎక్కడ మొదలుపెట్టాం? ఒక మనిషి ఒక రోజులో జాగ్రత్త కాలంలోనూ స్వప్నకాలంలోనూ సుషుప్తి కాలంలోనూ పొందే జ్ఞానం ఒకటి అని ప్రారంభించాం. ఇలాగ వీడు ఈ రోజున పొందిన జ్ఞానాలు రేపు, వారం తర్వాత, నెల తర్వాత, సంవత్సరం తర్వాత, అబ్దాలు, కల్పాలు, యుగాలు ఎన్ని మారినా జ్ఞానం ఒకటేకా వాడికి. లేక వీడికే పక్కవాడికి కలిగిన జ్ఞానం అంతా ఒకటేకా. అంచేత మనుషులు మారినా, యుగాలు మారినా, గతంలోనైనా రాబోయే కాలంలోనైనా, భూతంలో కానీ భవిష్యత్తులో కానీ వర్తమానంలో కానీ జ్ఞానం ఒకటే. అంటే ఏమైంది? నిత్యము అనే అర్థం తేలిపోలే. అంచేత జ్ఞానం నిత్యము, జ్ఞానము ఏకము, జ్ఞానమే ఆత్మస్వరూపము. అంటే ఆత్మ ఒకటి నిత్యము అనే విషయం తేలిపోయింది కదా. దానికోసం ఈ ప్రణాళికతో ఆత్మనిత్యత్వాన్ని చెబుతున్నారన్నమాట. అవస్థాత్రయంలోనూ స్థానత్రయంలోనూ సంవిత్ అనేది జ్ఞానం అనేది ఒకటి. అలాగే మరుసటి రోజున మాస అబ్ద యుగ కల్పేషు, నెలలు, సంవత్సరాలు, యుగాలు, కల్పాలు మారినా ఎంత దీర్ఘకాలమైనా జ్ఞానం మాత్రం ఒకటే. రాబోయేవన్నీ అది ఒకటే, గతంలో జరిగినవి అది ఒకటే. గత ఆగమ్యేషు అనేకథ, ఎప్పుడు అనేక రకాలుగా ఉన్న జ్ఞానం మాత్రం ఒక్క రకంగానే ఉంటుంది. ఎప్పుడు పుడుతుందండి? అది పుట్టదండి. ఎప్పుడు పోతుందండి? పోదు. నోదేతి నాష్టమేతి, దానికి ఆ జ్ఞానం పుట్టదు, సాగదు. ఎప్పుడు ఏక అది ఉందని మనకు ఎలా తెలుస్తుంది? సంవిత్, అది స్వయప్రకాశం, స్వప్రకాశంగా ఉంటుంది. మరి మాకెందుకు కనపట్టలేదు? మీ అజ్ఞానం దాన్ని అడ్డగించుంది. సూర్యోదయం సూర్యాస్తమయం మనం అనుకుంటామంటే ఏమర్థం? సూర్యోదయం అంటే రాత్రివేళ సూర్యుడు ఉండడా? పోతాడు, పొద్దున్నే పుడతాడు, రాత్రి చస్తాడు అని అర్థమా? సూర్యోదయం సూర్యాస్తమయం అంటే సూర్యోదయ కాలంలో సూర్యుడు పుడతాడు, సాయంకాలంలో సూర్యుడు అస్తమిస్తాడు అనే దానికి అర్థం ఏమిటి? సూర్యుడు పుడతాడు, నశిస్తాడు అని అర్థమా? సూర్యుడు నిత్యుడేనా? సూర్యుడు నిత్యుడే. సూర్యబింబం ఎప్పుడు అలాగే ఉంటుంది. మనకి ఇప్పుడు కనిపించింది, తర్వాత కనపడదు. మనం చూసేవాడి యొక్క భ్రాంతి. మనం ఇవాళేమో సూర్యోదయం ఇప్పుడు అంటాం, అమెరికాలో ఇప్పుడు అస్తమయం అయిందంటాడు వాడు. మనం రాత్రి అయ్యేసరికి వాడు ఉదయం అయిందంటాడు. అంటే ఎప్పుడు నిజంగా సూర్యుడు ఎప్పుడు పుట్టాడు? పుట్టుకేంటండి, సూర్యుడు పుట్టుక లేదు, సాగు లేదు. దాన్ని చూసేటువంటి వాడి స్థితిలో ఒకప్పుడు చూస్తున్నాం, ఒకప్పుడు చూడలేకపోతున్నాం. ఆ చూడడానికి చూడకపోవడానికి మనం కల్పించుకున్నటువంటి అడ్డుగోడలు కారణం. అలాగే ఆత్మ పుట్టిందా? పుట్టలేదు. ఆత్మ నశించిందా? నశించలేదు. మరి ఆ వస్తువు నిత్యంగా ఉంటే నాకెందుకు కనపట్టలేదు అని అంటే నువ్వు ఈ కళ్ళు సరిగ్గా లేవు. నైష స్థానోరపరాధ ఏదైనా బంధో నపశ్యతి అని అక్కడ స్తంభం మొద్దుగా ఉంది.
ఓ గుడ్డాడు వెళ్ళి దాన్ని గుద్దేశాడు అనుకో, ఇక్కడ ఎందుకు ఉంది అంటే దాని తప్పే అది, నువ్వు చూడకుండా గుద్దేయడం నీ తప్పు, కానీ దాని తప్పే ఉంది, అది ఎప్పుడూ అక్కడే ఉంది. నువ్వు పక్క నుంచి పోవాలి చూస్తే, నువ్వు చూడకుండా వెళ్ళి దాన్ని గుద్దేసాడంటే అది నీ తప్పు కానీ దాని తప్పు కాదు కదా. అది నాకు కనపడింది అంటే నీ అదృష్టం, నీకు కనపడలేదు అంటే నీ దురదృష్టం. అంతేగాని కనపడము కనకపోవడము దానికేం లేవు. అది ఎప్పుడూ ఒక రకంగానే ఉంటుంది. చూసేవాళ్ళకి కనపడే వస్తువు అవుతుంది, చూడని వాడికి కనపడని వస్తువు అవుతుంది. ఆ తేడా ఎక్కడుంది అంటే చూసేవాళ్ళలో తేడా తప్ప దానిలో తేడా కాదు. అది ఎప్పుడూ ఒక రకంగానే ఉంది, ఎప్పుడూ శాశ్వతంగానే ఉంది. అక్కడ ఉంది అని మనం ఇవాళ ఎక్కడో ఇక్కడ స్వయంభూ లింగం అండి, ఇవాళ లింగం కనిపించిందా అప్పుడు పుట్టిందా? లింగం అక్కడే ఉంది. దాన్ని ఇవాళ మనం చూడగలిగాం మన అదృష్టం చేత. నిన్నటి వరకు అది మనకి తెలియలేదు. దాని మీదనే రకరకాలైన వ్యవహారాలు చేసాం, నడిచిపోయాం, వెళ్ళాం. శివలింగం అనే జ్ఞానం ఇప్పుడు కలగలేదు, ఇప్పుడు కలిగింది. దానికి ఆలయం కట్టి అభిషేకాలు పూజలు చేస్తున్నాం. అంటే కొత్తగా పుట్టింది, కొత్తగా పుట్టలేదు, ఇప్పుడు ఉన్నదే. దాన్ని మనం ఇవాళ గుర్తించగలిగాం. ఆ గుర్తించడానికి తగిన వాతావరణం, ఆ టైం ఇప్పుడు వచ్చింది అని అనుకుంటున్నాం. అలాగే జ్ఞానం ఎప్పుడూ నిత్యమే, జ్ఞానం ఎప్పుడూ సత్యమే అనేటువంటి నిరూపణల వల్ల కాలం మారినా జ్ఞానం మారదు, వస్తువులు మారినా జ్ఞానం మారదు అనేటువంటిది విచారణ చేశాడనమాట. రోజు దగ్గర నుంచి కల్పాల వరకు వెళ్ళారు. మాస అబ్ద యుగళ కల్పేషు, ఎన్ని మారినా జ్ఞానం మారదు, వస్తువులు మారినా జ్ఞానం మారదు. దీనివల్ల ఏం తేలింది అంటే సర్వసాక్షిగా ఉండేటువంటి జ్ఞానము ఏకరూపంగా ఉంది. ఇదే ఇప్పుడు జ్ఞానం చెప్పి జ్ఞానందుడు సత్యజ్ఞానానంద రూపంగా చెప్పాలి కదా, దానికోసం అవతారిక ప్రారంభిస్తున్నాడు. జ్ఞానం నిత్యము అని తేలింది. ఇప్పటికి జ్ఞానం నిత్యము అని చెప్పిన తర్వాత ఏకము అనేటువంటి విషయం కూడా చెప్పింది. ఇప్పుడు జ్ఞానానికి జీవుడికి గల సంబంధం ఏమిటి? జ్ఞానం నిత్యమైతే నాకేంటండి, నేను నిత్యం కాదుగా అనే భ్రాంతి ఉండొచ్చు వీడికి. నువ్వే జ్ఞానస్వరూపుడివి అని చెప్పాలి కదా, అది ఎలా కుదురుతుంది అనే దానికి ఇప్పుడు విచారణ చేస్తున్నారు. అంటే జ్ఞానము నిత్యము స్వప్రకాశము అని చెప్పినంత మాత్రాన నేను నిత్యుణ్ణి, నేనే స్వయం ప్రకాశ రూపమైన పరమాత్మ స్వరూపుణ్ణి అని చెప్పడం సిద్ధించదు. దానికోసం ఏం చెయ్యాలి? ఇయమాత్మా పరానంద పరప్రేమాస్పదం యతః మానభూవం హి భూయాసమితి ప్రేమాత్మనీచ్యతే. జ్ఞానం సత్యము అని ఎప్పుడైతే తేల్చేదో అదే దాని స్వయస్వరూపం. జ్ఞానం తప్ప వేరే వస్తువు ఏది నిత్యం కాదు. మరి నువ్వు నిత్యమా కాదా అంటే ఎప్పుడులాగే చూసుకోండి. జాగ్రత్త అవస్థలో జ్ఞానం ఉంది, స్వప్నావస్థలో జ్ఞానం ఉంది, సుషుప్తి అవస్థలో జ్ఞానం ఉంది. అలాగే నువ్వు ఉన్నావు. అప్పుడు విషయాలు వేరు, వస్తువు జ్ఞానం ఒకటే. ఇప్పుడు నువ్వు అంతే, నీకే జ్ఞాన స్వప్నావస్థ వచ్చింది, నీకే జాగ్రత్త అవస్థ వచ్చింది, నీకే సుషుప్తి అవస్థ వచ్చింది. ఆ అవస్థలు మారినా నువ్వు నువ్వులాగే ఉన్నావు. నేను నిద్రపోయాను, నేను కలగన్నాను, నేను విషయాలన్నీ అనుభవిస్తున్నాను, నేను ఒకటేగా. ఆ ప్రేమ ఎవరి మీద? ఇయం ఆత్మా పరానంద, ఈ సంవిత్తే ఆత్మ, ఈ జ్ఞానమే ఆత్మస్వరూపము, అదే పరమ ప్రేమాస్పదము. దానికోసమే ఇతర వస్తువుల మీదంతా మోజుకు చూపిస్తున్నాడు. ఇతర వస్తువుల్ని ఎందుకు కోరుతున్నాడు అని అంటే దానివల్ల తనకి ఆనందం కలుగుతుంది కనుక. నేను ఉండకూడదు, నేను ఎప్పుడూ నీ దొరకు లేను, రేపు నేను ఉండకూడదు అని ఎవడైనా అంటాడా? మా నభూవం భూయమా హి భూయాసం ఇతి ప్రేమ ఆత్మనీక్ష్యతే. అంటే ప్రతివాడు కూడా ఏమంటాడు? నా నాశాన్ని నేను కోరుతున్నాను అని ఎవడు అండు. ఇది వరకు నేను లేకుండా ఉన్నాను అనేటువంటి వాడు కూడా ఎవడు అనుకోడు. నేను సర్వకాల సర్వావస్థలు సదా సుఖంగా ఉండాలి అని అనుకుంటాడు. అలాగే జ్ఞానం నిత్యం అన్నట్టుగా ఆత్మ నిత్యమే, జ్ఞానమే ఆత్మస్వరూపం అని. ఈ తేడా ఏమిటి అని అంటే ఇది కాలు చెయ్యి మొదలైన అవయవాలు నేను అని అనుకుంటున్నాడా? ఇది నా కాలు, ఇది నా చెయ్యి, ఇది నా ముఖము, నా వస్తువులు అంటే నేను వేరు అవి వేరు అనే తేడా చూస్తున్నాం. అలాగే నా శరీరము అని ఎప్పుడైతే అన్నారో నేను వేరు శరీరం వేరు, నా బుద్ధి అంటే నేను వేరు బుద్ధి వేరు. ఈ రకంగానే ఇదంతా కూడా వాటినన్నిటినీ ఆత్మస్వరూపంగా భావించడం కూడా భ్రాంతే. శరీరం ఆత్మ ఎలా అవుతుంది? నా శరీరం ఉంటున్నావుగా అంటే నేను వేరు శరీరం వేరు. శరీరమందు మమకారం ఉండొచ్చు, కానీ శరీరమందు అహంకారం ఉండదు. శరీరం నేను కాదు, శరీరమందు నాది అనేటువంటి జ్ఞానం ఉంటే ఉండొచ్చు.
నా సంబంధించిన శరీరము, నా యొక్క శరీరము, నా యొక్క ఇల్లు, నా యొక్క పుత్రుడు అని ఇలా అనొచ్చు. కానీ ఆ పుత్రుడే నేను, శరీరమే నేను, ఇల్లే నేను అనేటువంటిది భ్రాంతి. అలాగే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థలలో అవస్థలు మారినా వస్తువు మారనట్టుగా జ్ఞానం ఎప్పుడూ ఏకరూపంగా ఉంటుంది. అలాగే దుఃఖానుభవం కూడా నీకు వచ్చే అవకాశమే లేదు. ఆనందరూపుడివి, నువ్వు ఎప్పుడూ ఆనందరూపంగానే ఉంటావు. మరి నీకు దుఃఖం ఎందుకు వచ్చింది? ఆ వస్తువు వల్ల నువ్వు దుఃఖాన్ని పొందుతున్నాను అనే భ్రాంతి నీకుంది. భ్రాంతి వల్ల దుఃఖానుభవం. నిజం ఎప్పుడూ సుఖమే అనేటువంటి విషయాన్ని రేపు కూడా చూపిస్తారు. మనం అనుకున్న టైం ప్రకారం ఇప్పటితోటి ఇక్కడ ఆపుకుందాం. ఆ ఆత్మయందు ఉండే ప్రేమ, ఆత్మయందు ఉండే ఆనందం అది నిత్యం. ఇతర వస్తువుల యందు ఉండే ఆనందం ఆత్మ కోసం. ఎవడు ఒకే ఒక్క మాట చెప్పుకుంటే, ఏ వస్తువైనా తన కోసం తన చేత కోరబడుతోంది. అంతేగాని నేను ఆ వస్తువు కోసం పుట్టాను అని ఎవడు అనడు. ఈ వస్తువు నా కోసం అంటాడే తప్ప నేను దీనికోసం ఉన్నాను అని ఎవడు అనడు. ఏ వస్తువుని తీసుకున్నా మీ ఇష్టం. అది వెండి బంగారాదులు అవ్వచ్చు, లేదా ఆవులు పశువులు కావచ్చు, పొలాలు పుట్టలు కావచ్చు, ఇళ్ళు వాకిళ్ళు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాటి కోసం నేనున్నాను అనడు. ఇవన్నీ నా కోసం అని అంటాడు. అలాగే ఆత్మవస్తువు యొక్క ఆనందం కోసమే తకిమా వస్తువులన్నిటినీ మనం కోరుతున్నాం తప్ప ఇతర వస్తువుల కోసం నేను అనే మాట ఎప్పుడు అనడం. చేత ప్రేమ, ఆనందం ఇది ఎక్కడుంది అంటే ఆత్మయందే ఉంది. దానికోసం ఇతరములన్నిటినీ మనం స్వీకరిస్తే వాటి వల్ల ఆనందం పొందుతాము అనే భ్రాంతిలో ఉన్నాం. వాటిని తొలగించుకుంటే నా స్వరూపమే ఆనందము అనే విషయం తేలుతుంది. నేను అప్పుడు నేను లేనండి, రేపు రానండి అంటే ఉండదు. ఎప్పుడూ ఉన్నాను అనేటువంటి స్వరూపమే మంది. వాడు పుట్టాడు అంటే వాడి శరీరం పుట్టింది కనుక ఈ శరీరంలో ఇవాళ వచ్చాడు. ఈ ఇంట్లోకి కొత్త గృహప్రవేశం చేశాడు అంటే వాడు ఎవరు పుట్టాడు అంటామా మనం? ఇల్లు మారాడండి, ఇల్లు మారితే వాడు నిన్న చచ్చాడు, ఇవాళ పుట్టాడు, అక్కడ చచ్చిపోయాడు, ఇక్కడ పుట్టాడు అంటామా? ఇల్లు మారినంత మాత్రాన పుట్టుక చావు అనం కదా. అలాగే ఇంటి లాంటిదే శరీరం, ఆ శరీరంలోంచి ఈ శరీరంలో దూరాడు. ఇల్లు మారితే ఎలా పుట్టుక రావాలేదో ఈ శరీరం మారినా అంతే. దీనికోసం ఏదో పుట్టాడనే ఆనందం, పోయాడనే దుఃఖం ఇవన్నీ ఎందుకు? ఆత్మ ఎప్పుడూ ఉన్నవాడే, నిత్యుడుగా ఉన్నవాడే. ఆత్మకి శరీర సంబంధము అనేటువంటిది వస్త్రాలు మార్చినట్టుగా వాసాంశ జీర్ణాన్ని విహాయ నవాని గృహాతి నరోపరాని, బట్టలు మార్చుకున్నట్టుగా, ఇళ్ళు మార్చుకున్నట్టుగా వేషం మారుస్తాడే తప్ప వస్తువు మారదు. ఇవాళ ఇక్కడ తెలుగులో మాట్లాడుతున్నాం, ఇంకో రాష్ట్రంలోకి వెళ్తే ఇంగ్లీష్లోనో హిందీలోనో మాట్లాడతాం, సోమవారి దగ్గరికి వెళ్తే సంస్కృతంలో మాట్లాడతాం. అన్నంత మాత్రం మనిషి మారిపోయామా అంటే ఒకే మనిషి. భాష మారుతుంది, వేషం మారుతుంది, దేశం మారుతుంది, కాలం మారుతుంది, కానీ ఆత్మ మారదు. ఆత్మ ఏకత్వం, నిత్యత్వం, సమర్థితం అవుతుంది. అలాంటి సత్స్వరూపమైన ఆత్మ, సచ్చిదానంద స్వరూపమైన ఆత్మస్వరూపం చెప్పడానికే ఈ పుస్తకం. ఆ ఒక్క ముక్కతోటే తేల్చేస్తే పూర్తిగా అర్థం కాదు కనుక రకరకాలైన అనుభవాలు చూపించి, దృష్టాంతాలు చూపించి ఆత్మ నిత్యత్వాన్ని, ఆత్మ ఏకత్వాన్ని, ఆత్మ యొక్క సత్స్వరూపాన్ని మనకి బలపరుస్తున్నాడు. ఆ చెప్పిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమిటి అంటే, అలాంటి ఆత్మ అయితే మా అందరికీ ఎందుకు అనుభవంలో లేదు అనే ప్రశ్న వస్తుంది. దానికి అడ్డంగా బంధస్వరూపం, మాయా విచారం ఇవన్నీ పెట్టి, ఇదిగో ఈ మాయలో పడిపోవడం వల్ల మీకు తెలియకుండా పోతోంది అంచేది ఈ మాయలోంచి బయటపడాలి. అయితే ఆ మాయ ఎలాంటిదండి చూద్దాం. వింటూ ఉంటే 2 రోజుల్లో మాయా స్వరూపం వస్తుంది, బంధస్వరూపం వస్తుంది. ఆ బంధం ఎందుకు వచ్చిందో తెలుస్తుంది, ఎలా బయటపడాలో తెలుస్తుంది. వాటిలోంచి మనం బయటపడితే కృతార్థులం అవుతాం. సర్వం శ్రీ జగదంబార్పణమస్తు. సద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు.